much, Ravi sir. Thank you, sir. Thank you very much, sir. Continue, sir. Yes, thank you. Yes, yes. Good morning. Very good morning, ladies. Once again, కొత్తగా జాయిన్ అయిన రీసెంట్ గా ఈ రోజే కొత్తగా వచ్చిన అలాగే ఆల్రెడీ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ చిన్న చిన్న త్యాగాలు మీ నిద్రను త్యాగం చేసి జాయిన్ అవుతున్న ప్రతి ఒక్క లీడర్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు అవర్ వెస్టేజ్ ఫ్యామిలీ సార్. ఎందుకంటే చాలా చాలా హార్డ్గా అనిపిస్తుంది స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరికి వాళ్ళున్న కంఫర్ట్ నుంచి ఒక్కసారిగా అలవాటు చేంజ్ చేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఇది వినాలి అంటే కొంచెం భారంగానే ఉంటది. బట్ బాగా గమనించండి సార్, మీరు ఏ పనైనా తీసుకోండి, ఏ వర్క్ అయినా స్టార్టింగ్ లో మీ బ్రెయిన్ ఆ పనిని యాక్సెప్ట్ చేయదు. అది చిన్న పైన పెద్ద పనే కాదు సార్, ఎలాంటి పనైనా మీరు తీసుకునే వర్క్, మీరు చేసే పని చిన్న పనైనా దాని బ్రెయిన్ స్టార్టింగ్ లో యాక్సెప్ట్ చేయదు. బట్ అదే పని రిపీటెడ్ గా చేసినప్పుడు దాని బ్రెయిన్ యాక్సెప్ట్ చేయటానికి రెడీ అవుతుంది. ఎప్పుడైతే దాన్ని బ్రెయిన్ యాక్సెప్ట్ చేయటానికి రెడీ అవుతుందో అక్కడ నుంచి మీకు అది కంఫర్ట్ అనిపిస్తుంది, ఫ్రీ అయిపోతుంది, భారం అనిపించదు. అలాంటి సినారీ ఎర్లీ మార్నింగ్ ఆ కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్కి వచ్చి ఉదయాన్నే జూమ్ జాయిన్ అవుతున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా ముందుకెళ్తున్నారు, జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయటం వల్ల నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సింపుల్ సార్, మన పిల్లవాడిని ఉదయాన్నే చాలా చాలా భారంగా ఉదయాన్నే వెళ్తుంటారు. ఎందుకంటే మా చిన్నతనంలో సార్ మమ్మల్ని ట్యూషన్ పంపించేటప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 లోపే లేపి ట్యూషన్కి వెళ్ళమని గోల్ చేస్తా ఉంటారు. ఇంటికాడ భారంగా అనిపిస్తుండేది చిన్నతనంలో. తర్వాత అలవాటు అయ్యే కొంది వాళ్ళు లేపాల్సిన పనిలే, నేనే లేచి రెడీ అయ్యి బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతా ఉండేది. ఎందుకంటే అది అలవాటు ఎప్పుడైతే మన లైఫ్ లో ఒక భాగం అయిపోయిందో అక్కడి నుంచి మాకు భారం అనిపించాల, ఫ్రీగా వెళ్ళిపోయాం. అప్పుడు దాకా కొంచెం హార్డ్ అనిపిస్తుంది. అట్లా ఏ పనైనా కొంచెం స్టార్టింగ్ లో అన్కంఫర్ట్ గానే అనిపిస్తుంది. ఆ అన్కంఫర్ట్ లో నుంచి అన్కంఫర్ట్ లోకి మన మైండ్ సెట్ ని ఎప్పుడైతే తీసుకురాగలమో అక్కడ సక్సెస్ ఉంది సార్. మనం ఏది సాధించాలన్నా ఆ అన్కంఫర్ట్ లోకి వచ్చి ఆ అన్కంఫర్ట్ లో నుంచి దాన్ని కంఫర్ట్ లోకి ఎప్పుడైతే మార్చుకోగలమో అప్పుడు మన సక్సెస్ ప్రపంచానికి చూపించవచ్చు ఖచ్చితంగా. ఆ చూపించడానికి మనకు దొరికే ఒక బ్రహ్మాస్త్రమే వెస్టీజ్. చాలా మంది అవునా, నిజమేనా, అంత పవర్ ఉందా? ఎస్, 100% మనం ఊహించిన దానికన్నా ఎక్కువ పవర్ ఉంది వెస్టీజ్ లో. బట్ అది మనం ఎప్పుడైతే బిలీవ్ చేయగలమో అప్పుడు ప్రశాంతంగా మనం అనుకున్న డ్రీమ్స్ కి మనం రీచ్ అయ్యే అవకాశం అందులో ఉంది. అందులో ఉందని నమ్మటమే ఇక్కడ సక్సెస్ సీక్రెట్ సార్. సింపుల్. మీ బ్రెయిన్ కి మీరు ఎప్పుడైతే దాంట్లో ఆ పవర్ ఉంది అనే సిగ్నల్ ఇస్తారో మీ చుట్టూ ఉన్న విశ్వం కూడా
దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఎప్పుడైతే రెడీ అవుతుందో అక్కడి నుంచి మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీ బ్రెయిన్ ని ఆ దిశగా ముందుకెళ్ళటానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యే అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎందుకంటే చాలా మంది డౌట్, వాస్తవేనా ఇంతకుముందు సక్సెస్ అయ్యి ఉన్నారా, అందరూ సక్సెస్ అయ్యి ఉన్నారా? యాస్, చదువుతోటి సంబంధం లేదు, ఎడ్యుకేషన్ తోటి సంబంధం లేదు, అలాగే హైటు వెయిట్ రంగు దేనితోటి సంబంధం లేదు సార్. మన బ్రెయిన్ లో, మన మైండ్ సెట్ లో ఎంత ఆకలి ఉంది, మన లైఫ్ ను మార్చడానికి ఇది నిజంగానే ఉపయోగపడిద్ది అని ఆకలితో ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా స్పీడ్ గా, చాలా స్మార్ట్ గా, చాలా బలంగా ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు. ఎవరైతే కడుపు నిండా మహారాజులాగా ఉన్నారో అయితే అయ్యిద్ది, లేకపోతే ఇంకొకటి అనే మైండ్ సెట్ తోటి ట్రై చేద్దాం, చూద్దాం, సక్సెస్ అయితే మంచిది, ఇన్ కేస్ సక్సెస్ అవ్వలేదా ఇంకొక రంగం ట్రై చేద్దాం. ఈ మైండ్ సెట్ తోటి ఎప్పుడైతే మనం వెళ్తామో 100% ఈ వ్యవస్థలో సక్సెస్ 10 సంవత్సరాలున్నా మనం సక్సెస్ తీసుకోవడానికి అవకాశమే లేదు సార్. సార్ ఒక 10,000, 20,000, 30,000, 40,000 అంతవరకు నో డౌట్ ఈ వ్యవస్థ ద్వారా ఎలాగోలా వస్తాయి. ఎందుకంటే అటు కొట్టుకోను ఇటు కొట్టుకోను ఎవరో ఒకరి సపోర్ట్ తోటి, ఎవరో ఒకరు పుష్ చేయటం వల్ల, లేదంటే ఒక లైన్ పుష్ చేసుకుంటా అంటే సైడ్ పాయింట్ చూసుకుంటున్నా జస్ట్ 20-30 వేలు ఎలా అయినా వస్తాయి. బట్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి గుర్తు చేస్తున్నాను, 20,000కో 30,000కో అయితే ఈ వ్యవస్థలోకి వచ్చి ఇంత ఇంత టైం పెట్టి వర్క్ చేయాల్సిన అంత నెసెసిటీ లేదు సార్. ఎందుకంటే బాగా గమనించండి, బయట ఏ పని చేసినా ఇప్పుడున్న సినారియోలో, ఇప్పుడున్న కాలానికి ఏ పని చేసినా 20-30 వేలు ఈజీగానే వస్తున్నాయి సార్. సార్ ఈవెన్ రోజువారీ కూలికెళ్లే పర్సన్ కూడా ఇప్పట్లో 30,000 తీసుకుంటున్నారా లేదా? బట్ వాళ్ళు చేసే పని ఈజీగా లేదు సార్. వాళ్ళు చేసే పని రెక్కలు ముక్కలు చేసుకొని హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా నెలంతా కష్టపడితేనే 30,000 వస్తున్నాయి. బట్ 30,000, 20,000 సంపాదించడానికి బయట ఏ పని చేసినా ఆ ఇన్కమ్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ వెస్టేజ్ లో ఎందుకు వర్క్ చేయాలి, దీన్నే కెరీర్ గా ఎందుకు ఎంచుకోవాలి, బలంగా ముందుకు ఎందుకు తీసుకెళ్లే అవసరం వచ్చింది అంటే, మనతో పాటు మన కాందాన్ చరిత్ర మార్చేంత పవర్ఫుల్ వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే సార్. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ పవర్ఫుల్ గా వెళ్ళటానికి, పవర్ఫుల్ గా తయారవటానికి, మన పేదరికం నుంచి బయటికి రావటానికి ఏదైనా ఒక వ్యవస్థ క్రియేట్ అయింది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్. దాంట్లో కూడా ప్రతి పేదవాడికి ఇది అందాలి, ప్రతి పేదవాడికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సార్ వాయిస్ రావట్లేదు సార్.
రవి సార్ వాయిస్ క్లియరా? Yes, clear, sir. థ్యాంక్ యూ సార్. మేబీ Thank సిగ్నల్ you, sir. పోయినట్టు. Okay, thank you. ఎస్, బట్ వెస్టేజ్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సార్. ఇంత కొనమని గాని, ఇదే కొనమని గాని ఎక్కడ 1% కూడా వెస్టేజ్ కంపెనీ చెప్పట్లేదు. బట్ చాలా మంది ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు, సార్ మేము వెస్టేజ్ లో జాయిన్ అయ్యాము, మమ్మల్ని చాలా కట్టించారు, ఆగం చేశారు, 5,000 కట్టాం, 10,000 కట్టాం, 15,000 కొనాలి, 20,000 కొనాలి, ఇలా మా చేత కొనిపించారు, మీ కంపెనీ ఇలా దారుణంగా ఉంది, అంతంతకి కొనుక్కొని సేల్ చేసుకోవాలేమో, అవన్నీ మన వల్ల అవ్వవు. ఇలాంటి మాటలు బయట చాలా వింటున్నాం. అవునా? ఈ సిచ్యువేషన్ రావటానికి కారణం ఎవరు సార్? కంపెనీ ఓనరా, తీసుకెళ్లిన పర్సనా? ఒక్కసారి గమనించండి మిత్రమా. ఇదే కాదు సార్, ఏ వ్యవస్థ అయినా తీసుకోండి, జనాలకు ఎంతో కొంత మంచి చేయాలి అని. సార్ విద్యా వ్యవస్థ స్టూడెంట్స్ కి విద్యను అందించాలి, వాళ్ళ నాలెడ్జ్ని పెంచాలి, వాళ్ళ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకు ఒక మంచి లైఫ్ ని క్రియేట్ చేయాలి అనేలాగా విద్యా వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ విద్యా వ్యవస్థలో ఎవరైతే విద్యను బోధిస్తున్నారో ఒక్కసారి గమనించండి, రూపాయి ఇన్కమ్ తీసుకోకుండా, రూపాయి డబ్బులు ఆశించకుండా విద్యార్థులకు విద్యని బోధించే టీచర్స్ ఉన్నారు. అలాగే చదువే రాకుండా లేదా వచ్చిన పిల్లల్ని ఆగం చేసే టీచర్స్ ఉన్నారు. అవునా కదా? మీరు ఏ వ్యవస్థ అయినా తీసుకోండి, ఏ సిస్టంలోనైనా వ్యవస్థ వచ్చిన పర్పస్ జనానికి మంచి చేయాలని. బట్ ఆ వ్యవస్థలో ఉన్న పీపుల్, పర్సన్స్, మనుషులు ఆ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు కొంతమంది. అలాగే ఈ వ్యవస్థ కూడా వచ్చిన పర్పస్ జనానికి ఎంతో కొంత ఉపయోగపడాలి, వాళ్ళ ఆరోగ్యపరంగా సమస్యలు క్లియర్ అవ్వాలి, ఎట్ ద సేమ్ టైం అలాగే వాళ్ళ ఆర్థికంగా బలపడాలి, ఆర్థిక స్వేచ్ఛ రావాలి అనే నినాదంతో ఈ వ్యవస్థ వచ్చింది. బట్ దీన్ని కొంతమంది తెలియక, సార్ తెలిసి కాదు, తెలియక ఈ వ్యవస్థని ఎలా ఐడియా లేక వాళ్ళకి నచ్చిన వేలో, వాళ్ళకి అర్థమైన వేలో ఈజీగా మనీ వస్తాయి. ఒక 10 మందో, 20 మందో, 30 మందో, 40 మంది చేత 5,000కో 10,000కో కొనిపిస్తే ఈజీగా మనీ వస్తాయి. ఈ థాట్ తోటి వాళ్ళు ఆగమైపోతూ సిస్టాన్ని ఆగం చేశారు సార్. సింపుల్. బట్ వెస్టేజ్ కంపెనీ ఓనర్ ఎక్కడ ఇంత కొనమని గాని, ఇదే కొనమని గాని ఏ రోజు మెన్షన్ చేయలేదు. చాలా క్లియర్గా ఉంది సార్. సార్ వెస్టేజ్ లో మనీ లాస్ పోయాం అంటే ఖచ్చితంగా ఆ పర్సన్ సిస్టానికి తగ్గట్టుగా లేనట్టే, సిస్టమ్ ఫాలో అవుతూ ముందుకు వెళ్ళనట్టే. వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి అర్థమైన వేలో వాళ్ళు తీసుకెట్టడం వల్లే ఈరోజు ఆగమైపోయింది. గ్రేట్ లీడర్ సైల్ సారు నేను చాలా సార్లు విన్నాను సార్ యూట్యూబ్ లో. ఒక్కటే మాట, ఈ వ్యవస్థలో ఎవరైనా ఒక్క రూపాయినా లాస్ పోయారు అంటే వాళ్ళు సిస్టానికి తగ్గట్టుగా లేనట్టే, నో ఛాన్స్. ఎందుకంటే ఇక్కడ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేని వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది వెస్టేజ్, 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 వెస్టేజ్. ఎందుకంటే మీరు బయట ఎలాగూ ప్రతిరోజు ప్రొడక్ట్స్ కొంటున్నారా లేదా? బయట చిల్లర కొట్లు అవ్వచ్చు, డిమార్ట్లు అవ్వచ్చు, మెట్రోలు అవ్వచ్చు, ప్రతిరోజు ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు. లేదంటే ప్రతి నెల ఎక్కడో అక్కడ ఏదో ప్రోడక్ట్ కోసమో లేదంటే నెలవారీ సరుకుల కోసం వెళ్తూనే ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా
మీకు అవసరమైన ప్రొడక్ట్స్, మీకు ఏదైతే అవసరమో, మీకు ఏదైతే ఉపయోగపడిద్దో మీ ఇంట్లోకి, ఆరోగ్యపరంగా అవ్వచ్చు, వ్యవసాయం పరంగా అవ్వచ్చు, లేదంటే హోమ్ నీడ్స్ అవ్వచ్చు, ఏ ప్రొడక్ట్ అయినా మీకు అవసరమైన ప్రొడక్ట్ ని ఒక్కసారి తీసుకొచ్చి వాడి చూడండి. ఎక్స్ట్రాకి అవసరం లేదు సార్. మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ని ఒక్కసారి వాడి చూడండి. బాగుంటే, మంచిగా ఉంటే మళ్ళీ రా. ఇన్ కేస్ బాగలేదా, రిటర్న్ పాలసీ సార్. స్టాంప్ వేసి మరి రిటర్న్ పాలసీ రాసి వాడుకున్న తర్వాత, సగం వాడుకున్న తర్వాత అయినా పర్లేదు, మీకు ఏదైనా ఎఫెక్ట్ అయినా, మీకు సాటిస్ఫాక్షన్ అనిపించకపోయినా మూతబెట్టి మళ్ళీ ఇవ్వమంటుంది. అంటే ఎంత పవర్ఫుల్ వ్యవస్థ, ఎంత నమ్మకం ఉండాలి సార్ ప్రొడక్ట్ మీద. బట్ ఆ విషయాన్ని తెలియజేయగలిగితే 100% మనం ముందుకెళ్ళటానికి, ఈ వ్యవస్థ యొక్క పవర్, దీంట్లో ఉన్న విలువ, ఇది మన లైఫ్ ను మార్చడానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది కొత్తగా వచ్చిన ప్రతి లీడర్ కి, కొత్తగా కలిసే ప్రతి పర్సన్ కి దాన్ని వివరించినప్పుడు 100% వ్యవస్థ ముందుకెళ్ళిద్ది. మన నెట్వర్క్ గ్రోత్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాంటి వ్యవస్థ సార్, అలాంటి పవర్ఫుల్ వ్యవస్థలో సక్సెస్ అవ్వాలి, మనం బలంగా ముందుకెళ్ళాలంటే మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ కీ రోల్ ప్లే చేసేది ఏంటంటే హోమ్ మీటింగ్స్. చాలా మంది హోమ్ మీటింగ్ అనగానే భయపడుతున్నారు. పడాల్సినంత ఏం లేదు సార్. ఇక్కడ ఏదైతే మంచిగా అనిపించిందో, మీకు ఏదైతే ఉపయోగపడిందో దాన్నే మీకు అర్థమైన భాషలో మీరు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి చెప్తున్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ వ్యవస్థ యొక్క గొప్పతనం చెప్పగలిగితే సింపుల్. వన్స్ వాళ్ళకి అర్థమైందా, అక్కడి నుంచి వాళ్ళు జర్నీ స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే హోమ్ మీటింగ్ కి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి. సింపుల్ సార్. చాలా మంది హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు, సార్ ఎక్స్ట్రాడినరీగా ఉండిద్ది, మీ లైఫ్ మార్చిద్ది, మీకు కావాల్సినంత ఇన్కమ్ ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది, ఫారిన్ ట్రిప్స్ ఉన్నాయి. ఈ మైండ్ సెట్ తోటి ఎప్పుడైతే మనం వెళ్ళి చెప్తున్నామో సార్, వాళ్ళకి ముందు భయం వేస్తుంది లక్షలు కోట్లు అంటే. ఎందుకంటే ఇప్పుడు దాకా సాధారణంగా ఉన్న లైఫ్లు ఒక్కసారిగా లక్షలు కోట్లు అంటే వాళ్ళ బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తారు. చాలా మందికి అపోహ ఉంది, అసలు లక్షలు లక్షలు అంటున్నారు, నిజంగానే బయట చాలా మంది దగ్గర నేను విన్నాను, ఏదో చెప్తుంటారులే, అందరికి లక్షలు లక్షలు నిజంగానే వస్తున్నాయి, అంత డబ్బులు ఎక్కడున్నాయి, వాళ్ళు ఏదో మోటివేట్ చేయడానికి చెప్తున్నారు. సార్ బాగా గమనించండి సార్, జనాలు మోటివేట్ చేయడానికి ఇంత ఖర్చు పెట్టి కారు తీసుకునే అంత పిచ్చోళ్ళా సార్ లీడర్స్? ఛాన్సే లేదు సార్. ఖచ్చితంగా వ్యవస్థ ద్వారా 100% అంత ఇన్కమ్ ఉంది, అంత గ్రోత్ ఉంది. బట్ అది ఎందుకు అర్థం కాదు కొత్త వాళ్ళకంటే, వాళ్ళు దీంట్లో జర్నీ స్టార్ట్ చేస్తే కదా దాంట్లో ఎంత డెప్త్ ఉంది, అది లైఫ్ మార్చడానికి ఉపయోగపడుద్ది అనేది తెలిసేది. ఆ చెయ్యటానికి హోమ్ మీటింగ్, వాళ్ళకి దాంట్లో ఉన్న వెస్టేజ్ లో ఉన్న గొప్పతనం వివరించడానికి వెళ్ళి కలిసేదే హోమ్ మీటింగ్. ఆ గొప్పతనం వివరించడానికి స్టార్టింగ్ నా రిక్వెస్ట్ ఒకటే సార్, ఎవ్వరు మనీ చూపించి వ్యవస్థలోకి తీసుకురావాలి, మనీ వస్తాయి, డబ్బులు వస్తాయి అని చెప్పి వ్యవస్థలోకి తీసుకురావద్దు సార్. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఖచ్చితంగా 3 to 6 months మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా
నేర్చుకోవాలి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా ముందుకెళ్ళాలి, ఇది నేర్చుకోవడానికి ఎవరైతే ఫోకస్ పెడతారో ఆ ప్రతి లీడర్ సక్సెస్ అయినట్టే సార్. అలా కాకుండా స్టార్టింగ్ డేస్ నుంచే, జాయిన్ అయిన రోజు నుంచే నాకు మనీ రావాలి, నేను మనీ కోసమే వచ్చాను, నాకు మనీ రావాలి, మనీ వస్తాయి 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 అనే మైండ్ సెట్ తో ఎవరైతే స్టార్టింగ్ డేస్ నుంచే వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 2 to 3 months తర్వాత సిస్టమ్ లో ఉండట్లా. ఎందుకంటే సార్ ఇది అర్థం అవటానికే 3 to 6 months టైం పడుతుంది సార్. బట్ 1 నెల 2 నెలల్లో మనీ ఎక్కడి నుంచి రావాలి సార్? ఒక స్కూల్ ఆయా 2వ తరగతి కూడా చదువుకొని ఆయా స్టార్టింగే మనీ కోసం గాని ఆలోచించుంటే, స్టార్టింగే మనీ రావాలి, మనీ వస్తేనే వెళ్తాను, ఆల్రెడీ నేను చేసే పని మానుకొని ఇక్కడికి వస్తున్నాను కదా అని గాని ఆ రోజు ఆలోచించుంటే ఆయమ్మ అక్కడే ఆగిపోయిండేది. సార్ నాకు మనీ రాకపోయినా పర్లేదు, కొన్ని రోజులు ఇదేంటో ముందు నేను తెలుసుకుంటాను, ఇదేందో నేను నేర్చుకుంటాను అని చెప్పి బలంగా డిసైడ్ అయి తనకొచ్చిన స్టైల్లోనే. సార్ ఒక ఆయమ్మ చెప్పగలిగినప్పుడు మనం చెప్పలేమా? 100% చెప్పొచ్చు. బట్ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇది తెలియక మనకు నచ్చిన వేలో చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాం. నా రిక్వెస్ట్ ఒకటే సార్, ఏ హోమ్ మీటింగ్కి వెళ్ళినా హెల్త్ గురించి వాళ్ళకి వివరించండి. బయట ఉన్న సినారియో, ఒకప్పుడు పద్ధతులకి ఇప్పుడు పద్ధతులకి ఏం మార్పులు వచ్చినాయో వాళ్ళకి వివరించండి. మనం పాటించే పద్ధతుల్లో ఏం మార్పులు వచ్చినాయి, ఒకప్పుడు తినే తిండికి ఇప్పటికి ఏం మార్పులు వచ్చినాయి, ఒకప్పుడు లేనన్ని ప్రొడక్ట్స్ ఇప్పుడు ఉండటానికి, ఆ ప్రొడక్ట్స్ నే మనం రిపీటెడ్ గా వాడటానికి కారణం ఏంటి? కారణం యాడ్స్. యాడ్కున్న పవర్ వల్లే ఇప్పుడు అంత రిపీటెడ్ గా ప్రొడక్ట్స్ వాడుతున్నాం అనేది వాళ్ళకి వివరించండి. వాటి వల్ల వచ్చే కల్తీ గురించి వాళ్ళకి వివరిస్తే ఆ తరువాత వాటికి పరిష్కారంగా వెస్టేజ్ ఉంది అనేది వాళ్ళకు ఒక్కసారి డెమో చూపించి క్లారిటీ ఇస్తే 100% ముందు ప్రొడక్ట్ వాడటానికి యాక్సెప్ట్ చేస్తారు. వన్స్ ప్రొడక్ట్ వాడిన తర్వాత వాళ్ళల్లో ఆల్రెడీ సురేష్ సార్ చాలాసార్లు చెప్తున్నారు కదా, జాయిన్ అయ్యి ప్రొడక్ట్ వాడుతున్న ముసలోళ్ళు ముతకోళ్ళను కూడా ఖచ్చితంగా నువ్వు జూమ్ కు రావాలి, ఖచ్చితంగా నువ్వు మీటింగ్ కి రావాలి. నో 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 నో, వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం చాలు అన్నోళ్ళకి 100% వాళ్ళకి ప్రొడక్ట్ రీచ్ చేయండి. రిపీటెడ్ గా వాళ్ళకి ప్రొడక్ట్ వెళ్ళేలాగా కేర్ తీసుకోండి. ఎవరైతే ఎస్ పర్లేదు మేము ఒక 1 month అబ్జర్వ్ చేస్తాం, ఇదేంటో తెలుసుకుంటాం, నిజంగానే దీని ద్వారా ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వచ్చిద్దా, ఎలా వచ్చిద్దో తెలుసుకొని జర్నీ చేస్తాం అని డిసైడ్ అయిన ప్రతి పర్సన్ కి జూమ్ కనెక్ట్ చేయండి. జూమ్ ద్వారా ప్రతిరోజు వాళ్ళకి దీంట్లో ఏముంది, ఎలా ముందుకెళ్ళొచ్చు, ఇంతమంది పేద బిడ్డల లైఫ్లు ఎలా మారినాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి జూమ్ ఒక వండర్ఫుల్ వేదిక. అలాగే హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సార్, ఎప్పుడైతే ఒక న్యూ పర్సన్ హోమ్ మీటింగ్ ప్లాన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఎవరి దగ్గరికైతే మనం తీసుకెళ్తున్నామో ఆ పర్సన్ యొక్క సిచ్యువేషన్, ఆ పర్సన్ ఏం చేస్తుంటాడు, ఏం వర్క్ చేస్తుంటాడు, తనకి ఏమి నీడ్ ఉంది, ఆరోగ్యం అవసరమా, లేదంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉందా, ఆదాయం పరంగా తను ఏదన్నా అవకాశం ఉంటే బాగుండు, నా లైఫ్ చేంజ్ చేసుకోవడానికి అనే ఆలోచనతో ఉన్నాడా, ఇలాంటివి తన బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి చెక్ చేసుకొని మీ అప్లైనర్ తీసుకెళ్ళి, సార్ మీరు, నేను మళ్ళీ గుర్తు చేసి చెప్తున్నాను సార్, కొత్తగా జాయిన్ అయ్యే ఏ పర్సన్ మీకు మీరు ఓన్ గా హోమ్ మీటింగ్కి వెళ్ళొద్దు.
మీ అప్లైనర్ సపోర్ట్ తీసుకొని మీ అప్లైనర్ కి మీరు హోమ్ మీటింగ్ కి ఎవరి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారో ఆ పర్సన్ యొక్క సిచ్యువేషన్ ఏంటనేది మీ అప్లైనర్ కి వివరించి హోమ్ మీటింగ్ ప్లాన్ చేయండి. ఎందుకంటే నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను సార్. హోమ్ మీటింగ్ అని చెప్తున్నారు, తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నట్లా వాళ్ళ ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతున్నారు. నువ్వే చెప్పుకో, నువ్వే బాదుకో అని. సార్ నేను చెప్తాను బానే ఉంది, బట్ ఎప్పుడు దాకా? ఇక తీసుకెళ్లిన పర్సన్ నేర్చుకునే అవకాశం ఎక్కడుంది సార్? ఇది డూప్లికేట్ బిజినెస్. ఇప్పుడు దాకా మనం బయట చేసిన పనులు మనం మాత్రమే సింగిల్ గా చేసిన వర్క్, కానీ ఇక్కడ వర్క్ డూప్లికేట్ చేయాలి. పని డూప్లికేట్ అవ్వాలి. పని డూప్లికేట్ అవ్వాలి అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా వెళ్ళే పర్సన్స్ ఏం చేస్తున్నారు అది మనం డూప్లికేట్ చేస్తే చాలు. సింపుల్ సార్. ఇప్పుడు 1,00,000 వస్తున్నాయా, 2,00,000 రావాలంటే ఆల్రెడీ 2,00,000 పైన తీసుకునే పర్సన్ ఏం చేస్తే 2,00,000 వస్తున్నాయో అబ్జర్వ్ చేసి అది చేస్తే చాలు, నేను ముందుకెళ్తా. అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క గ్రేట్ లీడర్ చేయాల్సిన పని ఒకటే సార్. మీ అప్లైనర్ మీకన్నా కాస్త ముందు వచ్చుంటారు. ఆల్రెడీ మీకన్నా ఒక 2 అడుగులు ముందు వాళ్ళు ఎంతో కొంత నేర్చుకొని ఉంటారు. వాళ్ళు నేర్చుకున్నది ఏమి నేర్చుకున్నారు, వాళ్ళు ఏమి ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఆ పొజిషన్కి వెళ్ళారు అనేది మనం అబ్జర్వ్ చేస్తే చాలు. సింపుల్. అదే మనం పాటిస్తే 100% ఆ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. అలా పాటించడానికి కొన్ని స్టెప్స్ హోమ్ మీటింగ్ లో తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు సార్. మీరు ఏ పర్సన్ దగ్గరికైనా తీసుకెళ్ళండి, తీసుకెళ్ళిన వెంటనే సార్ మా బ్రదర్, లేదంటే మా సిస్టర్, లేదంటే మా మామయ్య మంచి వ్యక్తి, గ్రేట్ లీడర్, మంచి భావాలు గల వ్యక్తి, తనలో ఏదైతే మంచి ఉందో ఆ మంచిని చెప్పి తనని మీ అప్లైనర్ కి పరిచయం చేయండి. నేను చాలా హోమ్ మీటింగ్లు అబ్జర్వ్ చేశాను సార్. హోమ్ మీటింగ్ కి తీసుకెళ్తారు, సరే వాళ్ళు పరిచయం చేయట్లేదు, బానే ఉంది. నేనన్నా పరిచయం చేసుకొని వాళ్ళ వాతావరణం, వాళ్ళ సిచ్యువేషన్ మాట్లాడి ముందుకి తీసుకెళ్దాం కన్వర్జేషన్ అనుకుంటే, ఈలోపే వచ్చి సార్ మీరు చెప్పండి సార్, ఇంకా వాటి ఏమేమి ఉంటాయో ఏందో అవి ఎలా ఉపయోగపడతాయి అది చెప్పి వాళ్ళని ఐడియా ఇప్పించాం సార్. అంటే ఇంకా వాళ్ళకి సంభాషణ అనేది వాళ్ళకి న్యాచురల్ గా మాట్లాడాలి అనే భావన వెళ్ళిపోయింది. ఏం లేదు, వెళ్ళామా అన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్పామా, వాళ్ళకి ఐడియా వేసామా, ప్రోడక్ట్ పంపించామా. సార్ ఎవరు పిచ్చోళ్ళు ఉన్నారు సార్? అట్లా వెళ్ళేది కాదు. ముందు మీరు ఏ పర్సన్ దగ్గరికైనా వెళ్ళండి. మీ లైఫ్ లైన్ అప్లైనర్స్ కూడా నా రిక్వెస్ట్ సార్, మీ లైఫ్ లైనర్స్ ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళకు ముందుగానే వివరించండి. ఇలా ఇలా నేర్చుకుంటూ ముందుకెళ్దాం, నేను నేర్చుకున్నది నీకు కూడా నేర్పిస్తాను. ఫోన్ సైలెంట్ లో పెట్టుకొని ఒక ½ అన్ అవర్ నా పక్కన కూర్చొని విను, ఏం చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, కాన్వర్జేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది, సంభాషణ అనేది న్యూ పర్సన్ కి ఆ హోమ్ మీటింగ్ చెప్పే పర్సన్ కి మధ్య కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా చెప్తున్నారు. సింపుల్ సార్. ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఏం చెప్తున్నారో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, వీటిలో హెల్త్ ఎలా ఉందో వివరించి వాళ్ళని కనెక్ట్ చేసుకుంటే సింపుల్. అక్కడి నుంచి కథ స్టార్ట్ అయింది. నా రిక్వెస్ట్ ఒక్కటే, ప్రతి లీడర్ కొత్తగా వచ్చిన లీడర్స్ కి నేర్పించడానికి
మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకొని ఏమేమి నేర్చుకోవాలి, హోమ్ మీటింగ్ ఎలా చెప్పాలో నేర్చుకోవాలి. ఆల్రెడీ చెప్తున్న వాళ్ళ హోమ్ మీటింగ్స్ ని రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి వాటిని రిపీటెడ్ గా ఒక 3-5 1 వీక్ 10 days 1 month ఎన్ని రోజులైనా పర్లా, మీకు వచ్చిందాకా, మీకు కాస్త కాన్ఫిడెంట్ బిల్డ్ అయ్యేదాకా అవి రిపీటెడ్ గా వింటా ఉండండి. సార్ మేము స్టార్టింగ్ ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడలేదు, ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పలేదు. బట్ 2 months గ్రేట్ లీడర్ సురేష్ సార్ తో జర్నీ చేసి ఎక్కడెక్కడ ఏం చెప్తున్నాడు, ప్రతి పర్సన్ కి ఒకటే చెప్తున్నాడా, వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళకి ఏది అవసరమో దానికి తగ్గట్టుగా చెప్తున్నాడా అనేది ఒక్క 5-10 మీటింగులు అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది సార్. ఎప్పుడైతే నాకు అర్థమైందో, నేను వెళ్దాం అనుకుని రెడీ అవుతుంటే సారు ఖచ్చితంగా ఒక 2 months తర్వాత నిన్ను ఎప్పుడు ఫీల్డ్ పంపించాలో నేను చెప్తాను, అప్పుడు దాకా అబ్జర్వ్ చేస్తా ఉండు అన్నప్పుడు, సార్ నేను ఆల్రెడీ నేర్చేసుకున్నాను, నేను ఇంకా చెప్పగలను అని నేను అనలేదు సార్. పర్లేదన్నా, నువ్వు ఎప్పుడు చెప్తే నేను అప్పుడు స్టార్ట్ చేస్తాను, అప్పుడు దాకా నేను అబ్జర్వ్ చేస్తాను. 2.5 months అబ్జర్వ్ చేశాను సార్. ఎక్కడికి వెళ్తే అక్కడికి సురేష్ సార్ ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాకి వెళ్ళి, సార్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నా హోమ్ మీటింగ్స్ కాదు సార్, నేను పెట్టించిన హోమ్ మీటింగ్స్ కాదు సార్, సైడ్ లైన్లు, పక్క లైన్లు. నిన్న రవి సార్ చెప్పినట్టు నంద్యాల వెళ్తే నంద్యాల వెళ్ళా, రాజమండ్రి వెళ్తే రాజమండ్రి వెళ్ళా, పిడుగురాళ్ళు వెళ్ళా, కందుకూరు లోకల్. నేను అప్పుడు కందుకూరులో కూడా లేను సార్, కందుకూరు వస్తే కందుకూరు వచ్చా. సార్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, ఎలా స్టార్ట్ చేస్తున్నాడు, ఎలా ఎండ్ చేస్తున్నాడు, డెమోలు ఎలా చూపిస్తున్నాడు. సార్ చాలా మందికి ఇంకా కనీసం డెమో ఎలా చూపించాలో కూడా తెలీదు. సార్ బాగా గమనించండి, ఏ పనైనా నేర్చుకోకుండా సాధించడానికి ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు సార్. ఖచ్చితంగా మనం నేర్చుకుంటూ ఏమేమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలనేది ఫోకస్ పెడితే మీకు కావలసిన ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి నాలెడ్జ్ యూట్యూబ్ లో ఉంది, మీ అప్లైనర్ దగ్గర ఉంది. ఇక్కడ నేర్చుకోవాలనే ఆకలి మీ దగ్గర ఉందా? అది ఉంటే 100% జస్ట్ 6 months నుంచి 1 year లో మినిమం 50,000 తీసుకుంటారు సార్. అంత పవర్ఫుల్ వ్యవస్థ సార్. ఒక కూరగాయలు అమ్ముకునే, పండ్లు అమ్ముకునే భూలక్ష్మి మేడమే 98,000 తీసుకుంటే, ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత ఎడ్యుకేషన్ ఇంత ఉన్నప్పుడు మనం ఎంత తీసుకోవచ్చు? బట్ అలాంటి పర్సన్స్ సక్సెస్ అవుతున్నారు. వెల్ నాలెడ్జ్ అనుకున్న పర్సన్స్ ఫెయిల్ అవటానికి రీజన్ ఒకటే సార్, నాకు అంతా తెలుసు, నేను ఇంకా ఎలా చెప్పినా వింటారు. నో సార్, ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఏ పనైనా సిస్టమ్ ప్రకారంగా చేస్తే చాలా ఈజీగా ముందుకెళ్ళింది. సిస్టానికి తగ్గట్టు కాకుండా మనకు నచ్చినట్టు చేస్తే 100% ముందుకెళ్ళటానికి ఛాన్సే లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకోవాలి. డిసైడ్ అయ్యి జర్నీ చేస్తున్న ప్రతి లీడర్ సాకులు చెప్పకుండా, సార్ ఏది ఏమైనా నేను గెలవాలి, నేను గెలవటానికి ఏం చేయాలి, ఏం చేస్తే నేను గెలుస్తాను అనే మైండ్ సెట్ తో ఎవరైతే డిసైడ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరూ రావచ్చు సార్. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు డిసైడ్ అయి మీ అప్లైనర్ దగ్గర కూర్చొని, సార్ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అప్లైనర్ అంటే మీనింగ్ మిమ్మల్ని జాయిన్ చేసిన పర్సన్ కాదు సార్. మిమ్మల్ని జాయిన్ చేసిన పర్సన్ యాక్టివ్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అతను నేర్చుకోవచ్చు, నేర్చుకోకుండా ఉండొచ్చు. మేబీ అతనికి ఆకలి లేదేమో,
అతను జస్ట్ జాయిన్ చేస్తేనే మనీ వస్తాయి అనే మైండ్ సెట్ తో స్టార్టింగ్ లో వచ్చాడేమో, మనకు తెలియదు. బట్ అప్లైనరే 100% అప్లైనర్ దేవుడితో సమానం. ఎందుకంటే ఆ పర్సనే లేకపోతే నేను ఈ రోజు వ్యవస్థలోకి రావడానికి ఛాన్స్ లేదు, అవునా? అలానే ప్రతి ఒక్కరు మీ అప్లైనర్ ఉంటే మాత్రమే మీరు ఈ వ్యవస్థలోకి రావడానికి ఛాన్స్ ఉంది. అప్లైనర్ ఒక అవకాశాన్ని, అద్భుతమైన అవకాశాన్ని మీ దగ్గరికి రీచ్ చేశాడు. అవకాశాన్ని ఎలా మలుచుకుంటావు, నీ లైఫ్ ని సార్థకం చేసుకునేలాగా మలుచుకుంటావా, దాన్ని దుర్వినియోగం చేసుకుంటావా అన్నది నీ చేతుల్లో ఉంది. మలుచుకొని నీ ఫ్యామిలీని ఉన్నత పొజిషన్ లో ఉంచేలాగా నీ మైండ్ సెట్ క్రియేట్ చేసుకొని ముందుకెళ్తావా? లేదు, ఇప్పుడు ఆల్రెడీ ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలోనే నీ లైఫ్ మొత్తం మగ్గిపోయేలాగా రెక్కలు ముక్కలు చేసుకుంటూ అక్కడే కష్టపడతావన్నది నీ చాయిస్ సార్. ఎక్కడ పని చేయాలి, ఎక్కడ పని చేస్తే గ్రోత్ వస్తుంది అనేది ఆల్రెడీ వివరించడానికి, దాని యొక్క డెప్త్ చెప్పడానికి, బలంగా ముందుకు తీసుకెళ్ళటానికి చాలా మంది కీ లీడర్లు రెడీగా ఉన్నారు. బట్ దాన్ని మార్చుకొని ముందుకెళ్ళటానికి నేను రెడీగా ఉన్నానా అని ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఒక్కసారి ఆలోచిస్తే 100% మంచి సక్సెస్ తీసుకోవచ్చు. రెండోది నా రిక్వెస్ట్, మీటింగుల్లో కీలక పాత్ర పోషించేది హోమ్ మీటింగ్. వన్స్ హోమ్ మీటింగ్ కండక్ట్ చేయటానికి, సార్ నాకు హోమ్ మీటింగ్స్ అరేంజ్ చేయటానికి అవ్వట్లేదు, నో ఛాన్స్ సార్. సింపుల్ సార్. ఇక్కడ హోమ్ మీటింగ్స్ ఎలా క్రియేట్ అవుతాయి, ఎలా ముందుకెళ్తాయి అంటే, ఈ భూమి మీద ప్రతి పర్సన్ కి నెట్వర్క్ ఉంటదా ఉండదా? ఖచ్చితంగా ఉంటది. ఎవరికి బాగా క్లోజ్ అయిన, ఎవరికి బాగా సన్నిహితంగా ఉన్న పర్సన్స్ ని వాళ్ళు మాత్రమే బిలీవ్ చేస్తారు. సార్ ఇప్పుడు ఒక ఊళ్ళో ఒక పర్సన్ జాయిన్ అయితే ఆ పర్సన్ ఆ ఊరు మొత్తాన్ని జాయిన్ చేయాలంటే అవ్వదు. అతనికి బాగా సన్నిహితంగా ఎవరున్నారు, అతను చెప్తే వినేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళ వరకు కూర్చోబెట్టండి. హోమ్ మీటింగ్స్ లో ఎక్కువగా ఫెయిల్ అయిపోవటానికి రీజన్ ఏంటంటే సార్, ఒక్కసారి గుంపులుగా కూర్చోబెట్టి అందరికి వివరించి ఐడియా వేసి ప్రొడక్ట్ తీసేయాలి, అందరిని ఒకసారి జాయిన్ చేసుకోవాలి. నో 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 నో, చాలా రాంగ్ డైరెక్షన్ సార్. అందరినీ ఒక్కసారి జాయిన్ చేసే, అందరినీ ఒకసారి కొనించాలి, ఈ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. ఇది అట్లా వెళ్ళేది కాదు సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎవరికి సన్నిహితంగా ఉన్నారో, ఎవరు క్లోజ్ గా ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి. ముందు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మీ అప్లైనర్ తోటి మీరు చెప్పొద్దు సార్, సింపుల్, మీకు బాగా క్లోజ్ అయిన పర్సన్ మీ మీద అభిమానంతో మీ మాటకు విలువిచ్చి వినటానికి యాక్సెప్ట్ చేస్తారు, మీ మాటకు విలువిచ్చి అక్కడ కూర్చుంటారు. బట్ మీరు చెప్తే అది వాళ్ళకి కనెక్ట్ అవ్వదు. ఎందుకు వాళ్ళకి కనెక్ట్ అవ్వదు అంటే, ఇప్పుడు దాకా మాతో పాటే ఉన్నాడు కదా, ఇప్పుడు దాకా మాతో పాటే జర్నీ చేస్తూ మాతో పాటే ఇక్కడే ఉన్న పర్సన్ ఈ రోజు వచ్చి మళ్ళీ కొత్తగా ఏదో చెప్తున్నాడు అనే మైండ్ సెట్ వచ్చినప్పుడు దాన్ని అంత సీరియస్ గా తీసుకునే అవకాశం ఉండదు. అదే మీరు కూర్చోబెట్టి మీ అప్లైనర్ ని తీసుకెళ్ళి ఎప్పుడైతే చెప్పిస్తారో, కొత్త వ్యక్తి ఏదో చెప్తున్నాడు, అసలు ఇదేందో ఒకసారి ముందు విందాం అని అయినా కూర్చుంటారు. వన్స్ మీ అప్లైనర్ చెప్పే సబ్జెక్ట్ తోటి మీ మీద ఉన్న అభిమానంతో, ఎస్ మా దోస్తు నా లైఫ్ మార్చడానికి, నాకు ఆరోగ్యం ఇవ్వటానికి, నా ఫ్యామిలీ కాపా ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చాడు అని ఎప్పుడైతే ఆ పర్సన్ మైండ్ లో వెళ్తుందో అప్పుడు ఆ పర్సన్ మనతో కలిసి జర్నీ చేయడానికి స్టార్ట్ చేస్తారు సార్. సింపుల్. వన్స్ ఆ పర్సన్ జాయిన్ అయిన తర్వాత
తనకి ఈ వ్యవస్థ యొక్క పవర్ మీటింగులకు వచ్చే కొన్ని అర్థమయ్యే కొన్ని తనకి మళ్ళీ నెట్వర్క్ ఉంటుందా ఉండదా? ఆ నెట్వర్క్ దగ్గరికి అప్పుడు మీరు వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ రిలేషను వాళ్ళు మనకు తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైతే వివరిస్తారో వాళ్ళు ఆ కొత్తగా ఉన్న పర్సన్స్ ఆల్రెడీ జాయిన్ అయిన పర్సన్ యొక్క మాటకు విలువిచ్చి మళ్ళీ కూర్చుంటారు. ఇలా లైన్ వెళ్తుంది. ఇలా ఎప్పుడైతే ఈ లైన్ పట్టుకొని వన్ బై వన్ నేర్పించుకుంటూ బలంగా ముందుకు తీసుకెళ్తే వెస్టేజ్ చాలా 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 ఈజీ బిజినెస్. బట్ ఎక్కడ స్ట్రగుల్ అవుతుందంటే సురేష్ సార్ చెప్పినట్టు అందరినీ ఒకసారి వాటేసుకోవాలి, అందరినీ ఒకసారి జాయిన్ చేసి కొనిపించాలి. సార్ ఇది కొనిపించుకుంటూ వెళ్ళే బిజినెస్సే కాదు, ఎందుకు తీసుకోవాలో క్లారిటీ ఇవ్వాలి. ఈ వ్యవస్థ ద్వారా ముందుకెళ్తే లైఫ్ ఎలా మారుతుందో వాళ్ళ క్లారిటీ ఇస్తే అప్పుడు బలంగా ముందుకెళ్తారు. నా రిక్వెస్ట్ ఒక్కటే, ప్రతి ఒక్కరు జాయిన్ అయిన కొత్త డిస్ట్రిబ్యూటర్స్, కొత్త లీడర్స్ ప్రతి ఒక్కరు ఆవేశపడొద్దు, వెంటనే జాయిన్ చేయాలి, అందరినీ జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. నో 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 నో, ముందు ఒక 1-2 months ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ రంగం కొత్త, ఈ రంగంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా వెళ్తున్న లీడర్స్ ఏం చేస్తున్నారో గమనించండి. అదే మనం డూప్లికేట్ చేస్తూ ఈ లోపు మనకున్న నెట్వర్క్ ని లిస్ట్ అవుట్ చేసుకొని ఆ నెట్వర్క్ దగ్గరికి మన అప్లైనర్ని తీసుకెళ్ళి చెప్పించండి. మీ మాట మీద విలువిచ్చి మీ అప్లైనర్ చెప్పే కాన్సెప్ట్ తోటి వాళ్ళు కూడా జర్నీ చేయటానికి రెడీ అవుతారు. ఎస్, కొంతమంది మేబీ నెగిటివ్ గా ఉండొచ్చు సార్, బట్ నా రిక్వెస్ట్ ఒక్కటే, 10 మందికి చెప్తే 10 మంది వినాలని రూల్ లేదు. వాళ్ళలో వాళ్ళకి ఆకలి ఉండొచ్చు, ఆకలి లేకపోవచ్చు, లేదంటే ఆరోగ్యపరంగా వాళ్ళకి ఉపయోగపడేలాగా వాళ్ళకి అర్థమయ్యేలాగా మేబీ మనం చెప్పలేకపోయి ఉండొచ్చు. చాలా రీజన్స్ ఉంటాయి. బట్ ఎక్కడ నిరుత్సాహపడొద్దు, నిరాశపడొద్దు. మన ధర్మం, మనకు తెలిసిన మంచిని, మనకి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని వాళ్ళకు ఉపయోగపడేలా తీసుకెళ్ళటం మన ధర్మం. దాన్ని వాళ్ళు పాటిస్తారా లేదా అన్నది అది సెకండరీ. బట్ ఇక్కడ చాలా మంది చెప్పడానికే భయపడుతున్నారు. సరే, ఇక్కడ అంతా భయపడే అంత సినారియో ఏం లేదు. మీకు ఏదైతే మంచి జరిగిందో ఆ మంచిని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వివరిస్తున్నారు. సింపుల్. అది ఎవరైతే బ్రాంజ్ అండ్ అబవ్ ఉన్నారో లీడర్స్ మస్ట్ అండ్ షుడ్ గా హోమ్ మీటింగ్ కి వెళ్ళాలి, వెళ్ళి చెప్పి వివరించి వాళ్ళ సిస్టానికి చేసుకొచ్చేలాగా మీరు ఎప్పుడైతే తయారవ్వగలరో అప్పుడు మాత్రమే మీ టీం గ్రోత్ అనేది 100% ముందుకెళ్ళింది. సార్ సింపుల్ సార్, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఓన్ గా హోమ్ మీటింగ్కి వెళ్ళకపోతే టీం ముందుకెళ్లే అవకాశం ఎందుకు లేదు అంటే బాగా గమనించండి. ఇప్పుడు సురేష్ సార్కి 38-39 వేల మంది ఉన్నారు నెట్వర్క్. సార్ ఇప్పుడు నేను నేర్చుకోలేదు, నా టీంకి ప్రతిసారి సురేష్ సార్ మీరు రండి అంటే సార్ వచ్చే అవకాశం ఉండిద్దా? నా అన్ని లైన్లకు వచ్చి సారే హోమ్ మీటింగ్ చేసి కనెక్ట్ చేసి ప్రోడక్ట్ ఇప్పించి వెళ్ళాలంటే అది అవుతుందా సార్? బట్ అది అవ్వట్లేదు అంటే ఎప్పుడో ఒకవేళ నా లైఫ్ లో అయినా నన్ను నమ్ముకొని వచ్చాడు, సరే అవకాశం ఉన్నంత వరకు టైం ఇవ్వాలని 10 రోజులకు ఒక రోజు టైం ఇచ్చాడే అనుకుందాం, మిగతా 9 రోజులు నేను ఖాళీగానే ఉండాలా లేదా? మిగతా 9 రోజులు నాకు తెలియనప్పుడు, నేను వర్క్ నేర్చుకున్నప్పుడు బలంగా ముందుకెళ్ళటానికి నేను చెప్పడానికి అవకాశం ఎక్కడుంది సార్? అదే నేను నేర్చుకొని ముందుకెళ్తే మా అప్లైనర్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండిద్దా? నో ఛాన్స్, అవసరమే లేదు సార్.
నేనే బలంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు. రెండోది, నేను నేర్చుకుంటే మాత్రమే నా టీంకి నేను నేర్పించగలను. అవునా కాదా? నేనే నేర్చుకోకపోతే టీంకి ఎలా నేర్పించగలను సార్? సింపుల్. ఇక్కడ ప్రతి పర్సన్, ప్రతి అప్లైనర్ నేర్చుకుంటూ దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళినప్పుడే మీ టీం స్ట్రాంగ్ అవుతుంది. మీరు బలంగా నేర్చుకొని తయారైతే మీ టీం మీరు ఏదైతే పాటిస్తున్నారో అదే టీం పాటిస్తుంది. నా రిక్వెస్ట్, ప్రతి ఒక్కరూ నేర్చుకోవడానికి ఆల్రెడీ 12% లో ఉన్న పర్సన్ దగ్గర నుంచి అబవ్ ఉన్న ప్రతి లీడర్ హోమ్ మీటింగ్ నేర్చుకోవడానికి అలవాటు చేసుకోండి. బ్రాంజ్ అండ్ అబవ్ ఉన్న ప్రతి లీడర్ ఖచ్చితంగా హోమ్ మీటింగ్ చెయ్యాలి. చేస్తే మీ టీం బలంగా ముందుకెళ్తుంది. సార్, ఇక్కడ ఎవ్వరు ఆర్డర్ వేయటానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు నేనైనా ఖచ్చితంగా ఇలా చెయ్యండి, ఇదే చెయ్యాలి, నేను చెప్పిందే చేయాలి, నో ఛాన్స్. ఆ రైట్ నాకు లేదు, సురేష్ సార్కి లేదు, ఎంఎస్ సార్కి లేదు, ఈవెన్ గౌతమ్ బాలి సార్కి కూడా ఆ రైట్ లేదు సార్. ఎందుకంటే ఈ వ్యవస్థ యొక్క పవర్ అలాంటిది. ఎవరిని ఎవరు ఆర్డర్ చేసే రైట్ లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ టీంకి హెల్ప్ చేయాలి, గైడ్ చేయాలి, సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నేర్పించడానికి ట్రై చేస్తున్నారు, అంతే. సింపుల్. నేర్చుకోవాలా లేదా అన్నది మన పర్సనల్ సార్. నేర్చుకొని స్టార్ట్ చేస్తే టీం బలంగా ముందుకెళ్తుంది. నేనెందుకు వినాలి, నా స్టైల్లో నేను వెళ్తానంటే యువర్ చాయిస్. ఖచ్చితంగా అక్కడికక్కడికి తిరుగుతూ ఉంటుంది. సక్సెస్ అయిన పర్సన్స్ యొక్క మాటలు వింటూ ఎప్పుడైతే మనం అవి పాటిస్తామో, కరెక్ట్గా పాటిస్తుంటే అక్కడి నుంచి కరెక్ట్గా 2 months తిరిగే లోపు మీ రిజల్ట్ అనేది చేంజ్ అయ్యింది సార్. సింపుల్ సార్. ఇప్పుడు జూమ్ వేదికగా జూమ్ లో ఉన్న ప్రతి లీడర్ కి గుర్తు చేసి మరీ చెప్తున్నాను మళ్ళీ. సార్, నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను అయినా గ్రోత్ అవ్వట్లేదు. సార్, మీరు పని చేస్తున్నారు, చేసే పని ప్రాణం పెట్టి పని చేస్తున్నారు, బయట ఎలా చేస్తున్నారో అలానే వెస్టేజ్లో కూడా పని చేస్తున్నారు. బట్ మీరు చేసే పని సిస్టానికి తగ్గట్టు చేస్తున్నారా లేదా, అది ఇంపార్టెంట్. సింపుల్. సిస్టానికి తగ్గట్టుగా ఎప్పుడైతే సిస్టమ్ ఏం చెప్తుందో అది నేర్చుకొని ఆ ప్రాసెస్ లో మనం వెళ్తుంటే 100% మన గ్రోత్ అనేది ఫస్ట్ మంత్ లో కనపడకపోవచ్చు, సెకండ్ మంత్ లో కనపడకపోవచ్చు, థర్డ్ మంత్ లో అయినా ఖచ్చితంగా మన గ్రోత్ కనపడుతుంది. సింపుల్ లాజిక్. 3 months లో మన గ్రోత్ కనపడట్లేదు అంటే మనం సిస్టానికి తగ్గట్టుగా వెళ్ళట్లేదు, మనకి నచ్చిన వేలో. సింపుల్. ఇప్పుడు నేనైనా అంతే, నా గ్రోత్ అవ్వట్లేదు అంటే నేను సిస్టానికి తగ్గట్టుగా ఏదో చేయట్లేదు. సిస్టానికి తగ్గట్టుగా చేస్తే నా గ్రోత్ కూడా స్పీడ్ అయింది. ఇక్కడ ప్రతి ఒక్కరిది అంతే సార్. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్, ప్రతి ఒక్క లీడర్ కి సిస్టానికి తగ్గట్టుగా నేర్చుకొని వెళ్తే చాలా సింపుల్ బిజినెస్. ప్రతి ఒక్క పర్సన్, ఇప్పుడు జూమ్ లో ఉన్న 275 మంది సక్సెస్ సాధించేంత పవర్ ఉన్న వ్యవస్థ, పవర్ఫుల్ వ్యవస్థ. ఎప్పుడు ఆ పవర్ బయటకు వస్తుందంటే డిసైడ్ అయి జర్నీ స్టార్ట్ చేసినప్పుడు, నేర్చుకోవాలి, ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే మైండ్ సెట్ తోటి ఎప్పుడైతే మనం వెళ్తామో ఆ రోజు ఆ నాలెడ్జ్ తీసుకొని మనం బలంగా బయటకు వెళ్తామో ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మన సక్సెస్. సెకండ్ స్టెప్, ప్రతిరోజు ఒక టెస్టిమోనీ. యూట్యూబ్ లో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ఛానల్ ఉంటుంది సార్. ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. చేసుకొని ప్రతిరోజు వీడియో, రోజు ఒక టెస్టిమోనీ, అంటే కొన్ని వేల మంది సక్సెస్ జర్నీలు వీడియోస్ ఉన్నాయి సార్. ఆ వీడియోస్ ని జస్ట్ రోజుకొక్క వీడియో, రోజుకొక 1/2 hour నుంచి 40 minutes దానికి టైం కేటాయించండి. దాంతో పాటు రోజు ఒక ప్రొడక్ట్ గురించి, సప్లిమెంట్స్ అవ్వచ్చు, హోమ్ నీడ్స్ అవ్వచ్చు, ఏ ప్రొడక్ట్ అయినా పర్లేదు సార్. రోజుకొక్క ప్రొడక్ట్ గురించి
జస్ట్ ఒక 2 to 3 months ఫాలో అవ్వండి. తర్వాత వెస్టేజ్ లో మిమ్మల్ని ఆపే శక్తి భూమి మీద ఏ పర్సన్ కి లేదు సార్. అంత నాలెడ్జ్ తో అంత పవర్ఫుల్ గా తయారవుతారు. సింపుల్. ఈ స్టెప్స్ పాటించి ఒక 3 months తర్వాత గ్రోత్ అవ్వలేదు అని ఎవరన్నా చెప్తే నాకు వచ్చే చెక్ మొత్తం వాళ్ళకి ఇస్తాను సార్. అంత పవర్ఫుల్ వ్యవస్థ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కొంచెం నేర్చుకోవడానికి సిస్టానికి తగ్గట్టుగా ఎలా వెళ్ళాలో అవి ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మంచి సక్సెస్ రావాలి. జూమ్ లో ఉన్న ప్రతి లీడర్ జస్ట్ 1 year తిరిగే లోపు మినిమంలో మినిమం 50,000 తీసుకునేంత పవర్ఫుల్ వ్యవస్థ. ఎప్పుడు మీరు డిసైడ్ అయినప్పుడు, డిసైడ్ అయి ప్రాణం పెట్టి పనిచేస్తే 100% సక్సెస్ రాకుండా ఉండే ఛాన్సే లేదు సార్. రీసెంట్ గా ఒక పవర్ఫుల్ మాట నేను విన్నాను సార్. తరాలు మారే వ్యవస్థ కోసం ఈ తరంలో నరాలు తెగేలా పని చేస్తే మాత్రమే తరాలు మారతాయి. తరాలు మారేది మనకెందుకు సార్? ఏదో మన జీవనం గడిస్తే చాలు అనుకుంటే 20, 30, 40 వేలకి ప్రశాంతంగా నిమ్మలంగా వెళ్ళిన పని అవుతుంది. బట్ లైఫ్ మారాలి, నాతో పాటు నా కాందాన్ చరిత్ర మారాలి అంటే ఖచ్చితంగా ఫుల్ హార్డ్ వర్క్ చేయాల్సిందే సార్. బట్ బయట కూడా చేస్తున్నాం సార్. బయట ఇంచుమించుగా 20, 30, 40 సంవత్సరాల నుంచి ప్రాణం పెట్టి పనిచేస్తున్నాం. బట్ తినటానికి, ఉండటానికి, పంటానికి మాత్రమే బండి ఒకరిని అడగకుండా ప్రశాంతంగా లీడ్ చేయటానికి ఉంది. బట్ మీరు అనుకున్నట్టు కార్లు, బంగ్లాలు, ఫారెన్ ట్రిప్స్, లేదంటే మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకొని ఉంటారో ప్రతి మనిషికి కళలు ఉంటాయి సార్. ఆ కళల్ని నెరవేర్చుకునే అవకాశం ఇక్కడ దొరికింది. అది నెరవేర్చుకోవడానికి చెయ్యాల్సింది చేస్తే, ఇందాక గ్రేట్ లీడర్ రవి సార్ చెప్పినట్టు మహాగురూజీ ఎప్పుడు చెప్తానుంటారు, చెయ్యాల్సిన పని చేస్తే రావాల్సిన రిజల్ట్ ఆటోమేటిక్ వచ్చింది. చెయ్యాల్సిన పని చెయ్యకుండా రావాల్సిన రిజల్ట్ కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసినా రిజల్ట్ రావటానికి ఛాన్సే లేదు మిత్రమా. కళ, పగటి కళ, ఆ కళల ప్రపంచంలో నుంచి బయటికి రండి. ఎవరైతే ఇంకా ఆ మైండ్ సెట్ తోనే ఉన్నారో కొంచెం బయటకు వచ్చి వాస్తవంలో ముందుకెళ్దాం. ఖచ్చితంగా నేర్చుకునే మైండ్ సెట్ తోటి, మన టీంకి నేర్పించే మైండ్ సెట్ తోటి ఎప్పుడైతే మనం బలంగా వెళ్ళగలమో అప్పుడు మంచి సక్సెస్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారని, నేర్చుకుంటూ మీ టీంకి బలంగా తయారవుతానని ఆశిస్తూ, ఎస్, థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ చాలా సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కంటిన్యూ సార్. చాలా చక్కగా లీడ్ చేస్తున్నారు. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా ఇలానే లీడ్ చేయండి. టీంకి బలంగా మనం తయారవ్వాలి. మనల్ని చూసి మన టీం ఇన్స్పైర్ అయ్యేలా మనం ఉన్నామంటే అంతకన్నా హ్యాపీ విషయం ఇంకోటి లేదు సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇలానే తయారవ్వాలి. ప్రతి ఒక్కరూ టీంకి బలం అవ్వాలి. టీం గ్రోత్ కోసం ప్రతి ఒక్కరూ నమ్ముకొని వచ్చిన డిసైడ్ అయి ప్రాణం పెట్టి పనిచేయాలి సార్. సిస్టానికి తగ్గట్టుగా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మీ అప్లైనర్, రైట్ అప్లైనర్ చెయ్యి వదిలిపెట్టే ఛాన్సే లేదు, నో డౌట్. బట్ సిస్టానికి తగ్గట్టు కాకుండా నా స్టైల్లో నేను ఉంటాను, నాకు నచ్చినట్టే చేస్తాను అన్న వాళ్ళకి అప్లైనరే కాదు సార్, ఈవెన్ దేవుడు వచ్చి చెప్పినా వాళ్ళ సక్సెస్ ని తీసుకోవడానికి ఛాన్సే లేదు. నా రిక్వెస్ట్ కొంచెం అది కన్సిడర్ చేయండి. అందరం కలిసి ముందుకెళ్లే వ్యవస్థ, అందరం బలంగా తయారవ్వాలి.
ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎక్కడున్నా పర్లేదు సార్, ఎక్కడున్నా పర్లేదు, ఒకరికొకరు చెయ్యి అందించుకుంటూ అందరం కలిసి సక్సెస్ అవుదాం. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏదన్నా కొత్త వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ఉన్న లీడర్స్ కావచ్చు, నా సైడ్ నుంచి ఏదన్నా బాధ కలిగించే మాటలు ఏమన్నా మాట్లాడి ఉంటే వన్స్ అగైన్ సారీ సార్. నా ఉద్దేశం ఒక్కటే, జాయిన్ అయినా డిసైడ్ అయి వర్క్ చేయాలనుకున్న ప్రతి లీడర్ ఏం మిస్టేకులు జరుగుతున్నాయో అవి కరెక్ట్ చేసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మంచి లైఫ్ తీసుకోవచ్చు. ఎందుకంటే నేను పొడిచాను, ఇరగదీశాను అని చెప్పను సార్, బట్ ఎంతో కొంత చిన్న సక్సెస్ తీసుకున్నా. బట్ నా బాధ నేను ఒక్కడిని తీసుకోవటం కాదు, టీంలో ఎవరైతే బలంగా డిసైడ్ అయి ప్రాణం పెట్టి పని చేయాలనుకుంటున్నారో ఆ ప్రతి లీడర్ ఆ సక్సెస్ తీసుకోవాలి. ఆ సక్సెస్ తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది. బట్ ఆ సక్సెస్ రావాలి అంటే ఏం చేయాలి? అది రైట్ వేలో సిస్టానికి తగ్గట్టుగా చేస్తే 100% వస్తుంది. ఎందుకంటే మనం అందరం మనుషులమే, అన్నీ మనకు తెలియాలని రూల్ లేదు. మనకు తెలిసింది పాటిస్తూ, తెలియంది తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, ఎప్పుడు ఏదో కొత్త విషయం నేర్చుకోవాలి అనే మైండ్ సెట్ తో మనం ఉంటే 100% ఈ వ్యవస్థ ద్వారా కొన్ని వేల మందికి మంచి చేస్తూ మనం కూడా మన ఫ్యామిలీని సెక్యూర్ జోన్ లో ఉంచే అద్భుతమైన అవకాశం. ఎవరు వదులుకోవద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బలంగా నిలబడాలి, అందరూ గెలవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ మాటల ద్వారా మా అందరికి స్ఫూర్తిని రగిలిస్తూ మేము సక్సెస్ అవ్వడానికి, మమ్మల్ని సక్సెస్ చేయాలని మీరు చాలా చాలా కృత నిశ్చయంతో మంచి మాటలతోటి మమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, థ్యాంక్ యూ రోహిత్ సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గమనించండి, మనం సక్సెస్ అవ్వడం కాదు, మన లీడర్స్ ని సక్సెస్ చేయాలని సార్ ఈ మాటలు మనకు వినిపించారు. గమనించండి లీడర్స్, 6:30 నుంచి 6:36 మధ్యలో కూడా ఒక నలుగురు జాయిన్ అయ్యారు. గమనించండి, ఇక్కడ మనం ఎవరిని మోసం చేసుకుంటున్నాం? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. 6:30కి జాయిన్ అయ్యామంటే మనం ఏం విన్నాం లీడర్స్? సార్ చెప్పినటువంటి మాటలు వండర్ఫుల్ గా మనం సక్సెస్ అవ్వడం కోసమే కదా. గమనించండి, మాక్సిమం 5:30 కల్లా జాయిన్ అయ్యేటట్టు చూడండి లీడర్స్. ఇక్కడ ఆర్డర్స్ ఏం లేవు, మేము ఎవ్వరం బాసులం కాదు. మనం గెలవాలి, మనం నిలబడాలి, మనతో పాటు ఇంకొంతమందిని గెలిపించాలి అనే తపనతోటే సార్ చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం దీన్ని కొంచెం పొద్దున్నే లేయటం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అయినా సరే మన 3 తరాలని మార్చుకునే గొప్ప అవకాశం మన చేతిలో ఉంది. కాబట్టి మన నాన్న పేదవాళ్లే, మన తాత పేదవాళ్లే, రేపొద్దున మనం కూడా అదే పరిస్థితిలో ఉంటే మన బిడ్డలు పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. థ్యాంక్ యూ సార్, ప్రసాద్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, థ్యాంక్ యూ రోహిత్ సార్. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఎస్, కంటిన్యూ సార్. ఓకే సార్. ఎస్కే నాగూర్వలి 009, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాగూర్వలి సార్. 009 అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. సార్ కి మేబీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు. ఓకే థ్యాంక్ యూ సార్. కుంకు కళ్యాణి మేడం, ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. కుంకు కళ్యాణి మేడం. గుడ్ మార్నింగ్ రవికుమార్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ కళ్యాణి మేడం. మీరు చెప్పిన విషయాలన్నీ నాకు నచ్చాయి సార్, చాలా బాగున్నాయి. నాలో ఉన్న నెగిటివ్ ని తీసేసి పాజిటివ్ గా రావాలని నేను అనుకుంటున్నాను సార్. హోమ్ మీటింగ్ కి తీసుకెళ్ళినప్పుడు అప్లైనర్ కి పర్సన్ కి
వాళ్ళని కూర్చోబెట్టి మనము పక్కకి వెళ్ళడం అనేది బాగుండదు సార్. వాళ్ళ ఎస్ వాళ్ళ ఎస్ ఇద్దరు చెప్పుకునే హోమ్ మీటింగ్ మనం కూడా విని కనెక్ట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను సార్. చాలా బాగున్నాయి సార్ ఇవాళ. సూపర్ సూపర్ మేడం. మేడం నా రిక్వెస్ట్ ఒక్కటే, మంచి నాలెడ్జ్ ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి మీ దగ్గర. మీ టైం మొత్తం అంగన్వాడీ స్కూల్లో పెడుతున్నారు. ఖచ్చితంగా దాని నుంచి బయటికి రావాలని, ఆ బానిస సంఖ్యల నుంచి బయటకు వచ్చి మీ ఫ్యామిలీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఈ వ్యవస్థ ద్వారా చాలా మందికి మీరు ఆరోగ్యాన్ని ఇస్తూ మీరు అనుకున్న గోల్స్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. వస్తాను సార్ ప్రసాద్ సార్. ఓకే. ఖచ్చితంగా మేడం. మీరు వస్తే మెరాకిల్స్ చేస్తారు, అంత పవర్ ఉంది. ఖచ్చితంగా సిస్టానికి తగ్గట్టుగా కొంత టైం ఇవ్వండి, 100% సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ సీతా మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడు మేడం. సీతా మేడం. త్రిబుల్ 8 సీతా మేడం, గుడ్ మార్నింగ్. ఓకే, నెక్స్ట్ హలో, ధర్మ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రవి సీతా సార్. మేడం, కంటిన్యూ మేడం. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చాలా చక్కగా వివరించారు. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. మేము ఎలా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళ అన్ని చక్కగా ఉన్నాయి సార్. మేబీ ఇంకా ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థి లాగా నేర్చుకోవాలి చాలా ఇందులో. ఎస్ ఖచ్చితంగా మేడం. మేడం బాగా గమనించండి, ఈవెన్ సీఎం సైతం ఇంకా ఏదో పాటించాల్సింది, నేర్చుకోవాల్సింది ఉన్నాయని ఎప్పటికప్పుడు కొత్త విషయాల గురించి అన్వేషిస్తూనే ఉన్నారు. అలాంటిది మనం ఈ వ్యవస్థకు కొత్త. అలాంటప్పుడు స్టార్టింగ్ లోనే నాకంతా తెలుసు, నేను ఇంకా అల్లాడిస్తాను అంటే ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఈ వ్యవస్థ తగ్గట్టుగా కొంచెం నేర్చుకుంటూ ముందుకెళ్తే మంచి సక్సెస్ సాధించవచ్చు. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మంచి వాయిస్ ఉంది మీ దగ్గర కూడా. ఖచ్చితంగా నిలబడండి. 100% గెలుద్దాం. థ్యాంక్ యూ సార్. ఎస్ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. కంఫర్ట్ జోన్ నుంచి మీరు ఈ సిస్టమ్ లోకి వచ్చారు. అలాగే మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ధర్మజ మేడం, కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేము ఎక్కడికి వెళ్ళినా హోమ్ మీటింగ్ కి సార్ సిచ్యువేషన్ తగ్గట్టే చేయగలుగుతున్నాము, కానీ ఇంకొంచెం మారాలి, ఇంకొంచెం చెయ్యాలి ఇంకా బాగా. కొంచెం మొహమాటంతోనే ఇబ్బంది పడుతున్నాను సార్. దాన్ని ఇప్పుడే దూరం చేయడానికి గట్టిగా ట్రై చేస్తున్నాము. నో ప్రాబ్లం. ఖచ్చితంగా అవుతుంది. రెండోది, మీరు ఎక్కడ హోమ్ మీటింగ్ కి వెళ్ళినా మీకు హోమ్ మీటింగ్ అరేంజ్ చేసిన పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళను కూడా మీ పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళకి నేర్పించండి. అలాగే చేస్తున్నాం సార్. వర్క్ ఎప్పుడైతే డూప్లికేట్ అవుతుందో అక్కడ నుంచి బలంగా ముందుకెళ్తుంది. ఓకే, అలాగే చేస్తున్నాను సార్. సూపర్. గ్రేట్ జాబ్ మేడం. చాలా చాలా బలంగా తీసుకెళ్తున్నారు. మీ సంకల్ప బలం మామూలుగా లేదు. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్స్, డ్రీమ్స్ 100% ఫుల్ఫిల్ అవుతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ధర్మజ మేడం. థ్యాంక్ యూ ధర్మజ మేడం. లీడర్స్ గమనించండి, కొత్తగా ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. ఆల్రెడీ టైం 6:57 అయిపోయింది. ఉన్న ప్రతి ఒక్కళ్ళు, హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ వరకు ఉండండి. అవకాశం అందరికీ ఇద్దాం. నెక్స్ట్ రమేష్ 009. రమేష్ సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. 009 బీబీఆర్ టీమ్. గుడ్ మార్నింగ్ రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
హోమ్ మీటింగ్ ఒక ప్రాధాన్యత, హోమ్ మీటింగ్ ఎలా చేయాలి, హోమ్ మీటింగ్ పోయినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని బాగా చక్కగా చెప్పారు సార్. అవన్నీ పాటిస్తాం సార్. అన్ని ఖచ్చితంగా సార్ హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఓన్లీ ప్రొడక్ట్ గురించే చెప్పి అట్లా కాకుండా ముందు వెనక ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది బాగా విషయం అర్థమైంది సార్. మొన్న మీ హోమ్ మీటింగ్ కూడా విన్నాను సార్, నేను బాగా అర్థమైంది సార్. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని. మనం ఓన్లీ ప్రోడక్ట్ గురించి చెప్పొస్తే అంతవరకు అయిపోయింది, ఇంకోళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు. ఇవన్నీ అర్థమైనాయి సార్ నాకు. ఇంకా కొన్ని తీసుకొని ముందుకెళ్తాను సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. మీ దగ్గర మంచి అబ్జర్వింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీకున్న టైంలో అవకాశం ఉన్న వరకు దీనికి టైం ఇవ్వండి. ఖచ్చితంగా మీ వ్యవస్థతో పాటు ఈ వ్యవస్థను కూడా బలంగా ముందుకు తీసుకెళ్దాం. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ 666 రాము సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. 666 రాము సార్, గుడ్ మార్నింగ్. ఫాస్ట్ గా లీడర్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హోమ్ మీటింగ్ పోయినప్పుడు ముందు వాళ్ళకి మనకి కనెక్టింగ్ ఉండాలి సార్. సూపర్. ఫస్ట్ పోగానే కూర్చోగానే ముందు మన ఐటమ్స్ బయట పెట్టేసేది, గబగబా చేసేది హోమ్ మీటింగ్ కాదు సార్. ఫస్ట్ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో ముందు. రాము సార్, సింపుల్ లాజిక్. మీరు ఏం ఆల్రెడీ పాటిస్తున్నారో అవి సిస్టానికి తగ్గట్టుగా వెళ్ళే ఉంటే వాటిని పాటించండి. ఇంకేమన్నా మిస్ అవుతున్నారా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా మిస్ అవుతుంటే ఆ మిస్ అయ్యే పాయింట్స్ ని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్తే మంచి సక్సెస్ తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. చేంజ్ చేసుకుంటూ మనం హోమ్ మీటింగ్ పోయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టానికి తగ్గట్టు వాళ్ళకి అన్ని కనెక్ట్ చేయాలి మొత్తం అని ఒక అర్థమైంది సార్. మనం వాళ్ళ హెల్త్ బాగాలేదా, హెల్త్ గురించే చెప్పాలి. వాళ్ళు చదువుకున్న వాళ్ళ చదువు గురించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు ఏ వేలో ఉంటే ఆ వేలో పోయి మనం చెప్తే వాళ్ళకి కనెక్ట్ అయింది సార్. అది నేను తెలుసుకున్నాను. గ్రేట్ జాబ్ రాము సార్. దాన్ని బట్టి బిజినెస్ కి పోయినప్పుడు బిజినెస్ ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ లో నేను ఇది ఎందుకు చేసుకోకూడదు ఒక అతను నన్ను అడిగాడు. సార్ ఈ బిజినెస్ లో ఉన్నది నువ్వు చేసింది మన బిజినెస్ లో ఉంది, హెల్త్ ప్రకారంగా ఇన్కమింగ్ ఎందుకు రాదు అనే దాని గురించి కొంచెం సేపు చెప్తా సార్ అంటే విన్నాడు. ఐడియా కూడా వేసుకున్నాడు సార్. సూపర్ గ్రేట్ జాబ్. చాలా మీరు అన్నట్టు పాజిటివ్ ప్రసాద్ సార్, మీరు ఫస్ట్ చెప్పింది మాకు అదే. ఇప్పుడు నేను చేసేది పాజిటివ్నే పోతున్నా. ఎవరు నెగిటివ్ చెప్పినా నాకు చెవులకి ఎక్కట్లేదు. సింపుల్ రాము సార్. ఇప్పుడు మీరు నేర్చుకొని ఉన్నారు, మీ టీం కి నేర్పించాలి. నెక్స్ట్ మీకున్న టాస్క్ మీరు నేర్చుకుంది మీ టీం కి నేర్పించుకుంటూ వెళ్ళాలి. దీని మీద ఫోకస్ పెట్టండి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్. రవి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ 01 రామకోటం మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. రామకోటం మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను కనెక్టింగ్ అనేది మిస్ అవుతున్నాను. నా మొహమాటం వల్ల ఏమో మాట్లాడలేకపోతున్నాను ఎదుటి వాళ్ళతోటి. అది కొంచెం మార్చుకొని ఇక మీదటైనా ముందుకు సాగాలని అనుకుంటున్నాను. సూపర్ మేడం. ఖచ్చితంగా. ఎందుకంటే హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు హోమ్ మీటింగ్ చెప్పే పర్సన్ కి న్యూ పర్సన్ కనెక్ట్ అవ్వకపోతే సిస్టానికి కనెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. వాళ్ళు మీ మీద అభిమానంతో మీరు చెప్పే మాటను బేస్ చేసుకొని ప్రొడక్ట్ అనేది వాడతారు. మనం ముందు మనకి కనెక్ట్ చేసుకొని మనం సిస్టానికి కనెక్ట్ చేస్తే వాళ్ళు బలంగా ముందుకెళ్ళటానికి, వాళ్ళకు ఉపయోగపడేలాగా తీసుకెళ్ళటానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఖచ్చితంగా అది మార్చుకోండి. మంచి సక్సెస్ తీసుకుంటారు. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ రామకోటం మేడం. నెక్స్ట్ మమతా మేడం, అచీవర్స్ టీమ్. గుడ్ మార్నింగ్ మమతా మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గ్రేట్ లీడర్ మమతా మేడం, చాలా రోజులైంది మాట్లాడి. సార్ చాలా థ్యాంక్స్ సార్, ఈ రోజు మాకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు. ఎస్ ఎస్, థ్యాంక్ యూ మేడం. ప్రతిసారి హోమ్ మీటింగ్ వెళ్ళేటప్పుడు సురేష్ సార్ వీడియో ఉంది సార్, అది 1, 2, 3, 4 టైమ్స్ ఉదయం నుంచి సాయంత్రం దాకా కంటిన్యూ వింటూనే ఉంటాను సార్. సూపర్ సూపర్. ఈ రోజు మళ్ళీ ఇంత మంచి అవకాశం మీ ద్వారా మాకు దొరికింది సార్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ మేడం. మాకు ఏమేమి లోపాలు ఉన్నాయో అవన్నీ మేము సెర్చ్ చేసుకొని మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాం సార్, డెఫినెట్లీ. హలో సార్ వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది, చెప్పండి మేడం, మాట్లాడు. సార్ మిమ్మల్ని అంటే ఇంకా మాకు తెలియనన్ని ఈ రోజు సార్. ఎస్, ఖచ్చితంగా ఖచ్చితంగా అందరివి నేర్చుకోవాలి, నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. అవును సార్, మీటింగ్స్ మేము రాలేకపోతున్నాము, ఇక్కడ లేవు కాబట్టి మాకు తెలియదు సార్. నిజంగా మాకైతే నిజంగా ఏం తెలియదు, కానీ ఏదో చిన్నపాటి ప్రయత్నము మీ అందరి బ్లెస్సింగ్స్ తో సహాయంతో మేము చేస్తున్నాం సార్. మేడం మీ వాయిస్ వినపడట్లేదు, మా వాయిస్ క్లియరా? సార్ వాయిస్ మాకు వినిపించలేదు, ఇప్పుడు వినిపిస్తుంది సార్. మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం ఖచ్చితంగా మేడం, అందరం కలిసి ముందుకెళ్ళాలి, గెలవాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మమతా మేడం, ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మంచి సక్సెస్ తీసుకోవాలి మీరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ గమనించండి, కొంచెం స్పీడ్ గా ఏం మార్చుకొని వెళ్ళాలనుకుంటున్నారు, ఈ ఒక్క పాయింట్ చెప్పండి. ఈ సెషన్ మనకు ఎలా ఉపయోగపడిందో సింపుల్ గా చెప్పండి. ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఇద్దాం ఈ రోజు. నెక్స్ట్ శ్రీరామ్మూర్తి సార్, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్, గ్రేట్ లీడర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇలా చెప్పారు ఇవాళ హైలైట్ సార్. అసలు ప్రతి ఒక్కరికి ఇంప్రెషన్ అయింది బాగా. అది ఇప్పుడు కూడా మారలేకపోతే చాలా కష్టం సార్. ఇప్పుడు కూడా మారలేకపోతే ఇక కష్టం. ఇవాళ సెషన్ చూసిన తర్వాత చిన్న వాళ్ళు కూడా నేర్చుకొని ముందుకెళ్లే విధంగా చెప్పారు సార్ ఇవాళ మీరు. ఇప్పటి వరకు నేనైతే ముందుకు అసలు వెళ్ళలేకపోయాను ముందు. ఇట్లా ఎట్లా మూమెంట్ అనేది చాలా క్లియర్ గా చెప్పారు. మీరు ఎందుకు అంత పైకి వెళ్ళిపోయారో, మిగతా వాళ్ళు ఎందుకు అట్లా డౌన్ ఉన్నారో నాకు క్లారిటీగా అర్థమైంది ఇవాళ. ఫస్ట్ మన ఆకలి అంతే, సింపుల్. పర్లేదు గురువు గారు, మీకున్న బిజీ షెడ్యూల్లో ఈ టైం ఇవ్వటమే గొప్ప విషయం. ఖచ్చితంగా కొంచెం మీకున్న పనులు క్లియర్ చేసుకొని రావాలని, ఖచ్చితంగా ఈ వ్యవస్థ ద్వారా చాలా మందికి మీరు ఉపయోగపడుతూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీరామూర్తి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పువ్వాడి తిరుపతమ్మ మేడం, గుడ్ మార్నింగ్. అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. పువ్వాడి తిరుపతమ్మ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు నీ వాయిస్ చాలా బాగుంది సార్. నువ్వు చెప్పిన మాటలు ఏంటంటే మళ్ళా వినాలనిపిస్తా ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. సార్ నేను నిన్న హరిబాబు సార్ నేను కూడా పామూరు దగ్గరలో బొట్లగుండలో మీటింగ్ జరిగింది సార్. సూపర్ గ్రేట్ జాబ్. మీ అందరూ అవకాశం తీసుకొని మేము ముందుకెళ్ళి ఇట్లా అందరికి చెప్తూ పోవాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను సార్. సార్ ఆశీస్సులు ఏం లేదు, మీకన్నా చిన్నోడిని. ఖచ్చితంగా మీ తోడుగుట్టులాగే ఖచ్చితంగా మీ అందరి సక్సెస్ నా సక్సెస్. అందరం కలిసి ముందుకెళ్దాం, అందరికి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్.
ఎస్ థ్యాంక్ యూ నేర్చుకోవాలి ఆల్ ది బెస్ట్ మేడం. ఎస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ప్రవీణాస్ A35 అని ఉంది మేడం. ఒకసారి అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. ప్రవీణాస్ A35. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. మేడం గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గ్రేట్ వాయిస్. సార్ థ్యాంక్ యూ సార్. నాకు కనెక్ట్ అయినాయి సార్. ఫస్ట్ మనం నేర్చుకోవాలి రోజు ఒక వీడియో 40 minutes అయినా ఒక వీడియో చూడాలి. ప్లస్ ఒక రోజు ఒక ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి. అవి తెలుసుకున్న తర్వాత మనం వెళ్ళి హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఏం అవసరము, వాళ్ళకి మనీనా హెల్తా హోమ్ కేరా అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మనము వాళ్ళకి హోమ్ మీటింగ్ ఇవ్వాలి అనే పాయింట్స్ నాకు కనెక్ట్ అయ్యాయి సార్ బాగా. సూపర్ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు. ఎలా లీడ్ చేయాలి, ఎలా వెళ్ళాలి ముందుకి అనే దాని గురించి. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మీరు కూడా తొందరలో ఆ బానిస సంఖ్యల నుంచి బయటికి రావాలని మీరు చేసే వృత్తి మంచిదే. ఎంత వృత్తి అయినా ఫైనాన్షియల్ గా అలానే టైం ఫ్రీడమ్ లేని వృత్తిలో ఉన్నారు. ఖచ్చితంగా అవి రెండు మీకు తొందరలో రావాలని, మీరు ఈ వ్యవస్థ ద్వారా మాతో పాటు కలిసి జర్నీ చేయాలని, మంచి సక్సెస్ తీసుకోవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. 100% మీతో కలిసి జర్నీ చేస్తాం సార్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వీణా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ 666 మమతా మేడం. అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడు మేడం. 666 మమతా మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గ్రేట్ లీడర్ మమతమా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్. ఏంటంటే సార్, హోమ్ మీటింగ్ కి వెళ్తున్నాను, హోమ్ మీటింగ్ చేస్తున్నాను. మీరు అన్నారు కదా 20-30 ఏళ్ళ కోసం అయితే అసలు చేయని అవసరం లేదు, ఏదైనా ప్రాణం పెట్టి పని చేయాలని డిసైడ్ అయి ఉన్నాను సార్. ఏమన్నా చిన్న లోపాలున్నా అడిగి తెలుసుకుంటున్నాను. ఖచ్చితంగా అమ్మా, చాలా మార్పులు వచ్చినాయి. ఖచ్చితంగా చాలా బలంగా చేస్తున్నారు. అలానే ఏది ఏమైనా మనం చెయ్యాల్సిన పని ప్రాణం పెట్టి చేసుకుంటూ వెళ్దాం. 100% సక్సెస్ సాధిస్తారు. ఓకేనా? ఓకే సార్. ప్రాణం పెట్టి చేయాలని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను సార్. సక్సెస్ వచ్చిద్దో లేదో తెలియదు కానీ ప్రాణం పెట్టి అయితే చేస్తున్నాను. సింపుల్ అమ్మా. సిస్టానికి తగ్గట్టుగా పని చేస్తే ఇప్పుడు దాకా ఫెయిల్ అయిన వాళ్ళు చరిత్రలో లేరు. వెస్టేజ్ చరిత్ర 22 years లో సిస్టానికి తగ్గట్టుగా మారి పనిచేసిన పర్సన్ సక్సెస్ అవనట్టు చరిత్రలో లేదు. అలాగే సిస్టానికి తల వంచకుండా ఎవరి ఓన్ స్టైల్లో వాళ్ళు ఇప్పుడు దాకా సక్సెస్ అయినట్టు అలాగే చరిత్రలో లేదు. ఖచ్చితంగా సిస్టానికి తగ్గట్టు మారామా లేదా అనేది మనం చెక్ చేసుకుంటే చాలు. ఓకేనా? సూపర్. ఖచ్చితంగా చాలా మార్పులు వచ్చినాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా ఇలానే ముందుకెళ్ళాలి. ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి మీరు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మమతా మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ చెన్నారెడ్డి వెంకట్రావు సార్. గుడ్ మార్నింగ్. అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. చెన్నారెడ్డి వెంకట్రావు సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. మాంగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అల్లుడు. బ్రహ్మాండం. రాత్రి కూడా మీటింగ్ అన్నా. అవునా? సూపర్. ఏది నువ్వు చెప్పినాక మీటింగ్ రాసాయనాక ఏ మీటింగ్ మిస్ లేదు. సూపర్ మావా. ఖచ్చితంగా నీ కాడ మంచి వాయిస్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది. తొందరగా పట్టుకునే సూక్ష్మం పట్టుకుంటావు నువ్వు. దీన్ని కొంచెం నేర్చుకొని నువ్వు ఫీల్డ్ స్టార్ట్ చేస్తే వేరే లెవెల్కి తీసుకెళ్తావు. ఓకేనా? కొద్దిగా లేట్ అవుతుంది ప్రసాద్. కొద్దిగా అర్థం అవ్వాలా, ఇంకా అర్థం కావట్లా కొద్దిగా.
ఏం కాదు ఏం కాదు, కానీ వస్తుంది వస్తుంది. ఇదైతే ఇదైతే పట్టుకున్నాను, వదిలిపెట్టను. హోమ్ మీటింగ్ అనేది ఇంకా అర్థం కాలేదు, అర్థం అవుతుంది. నువ్వు పర్లేదు చెప్పేది మటుకు పర్లేదు. చెప్తుంది. మీటింగ్ లో కూర్చోబెట్టు, వాళ్ళ సంగతి నేను చెప్తాను. అది మటుకు బాగా నేను అర్థమైంది. కొత్త వాళ్ళైనా సరే తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చొని పెడుతున్నా. అంతే అంతే, సూపర్. అర్థమైంది, బాగుంది. నువ్వు చెప్పిన అన్ని బాగా అర్థమైంది. నిదానంగా హోమ్ మీటింగ్ నేర్చుకుంటాను, నీ ముందు నిలబడతాను అల్లుడు సార్, సక్సెస్ అయ్యి. సూపర్ 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 మామ. కొద్దిగా టైం పట్టుద్ది నాకైతే కొద్దిగా. నో ప్రాబ్లం. ఇది అది స్పీడ్గా వెళ్ళేది కాదు, ఇది ఖచ్చితంగా టైం తీసుకుంటది. ఆ టయానికి మనం ఈ వ్యవస్థకి టైం ఇస్తే చాలు. ఓకేనా? ఎస్ ఎస్, ఖచ్చితంగా. ఆల్ ద బెస్ట్. మన ఒంగోలు కూడా మీటింగ్ వచ్చా, నువ్వు రాలా ఆ రోజు కలుద్దాం అనుకుంటే మన నైట్ సాయంత్రం పర్లేదు ఎక్కడికి వెళ్ళామంటే సార్ పర్లేదు పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. నెక్స్ట్ కేఎన్బి చారి సార్, గుడ్ మార్నింగ్. కొంచెం స్పీడ్ గా లేడర్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. చారి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. హలో సార్ మాట్లాడండి. హలో సార్, వినిపిస్తుంది, మాట్లాడండి. మీరు చెప్పేసి హోమ్ మీటింగ్ ఎలా చేయాలనేది బాగా అర్థమైంది. హోమ్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు ముందు ఫస్ట్ వాళ్ళకి ఆరోగ్యం కావాలా, ఆదాయం కావాలనేది తెలుసుకొని పోయి మనం చేస్తే ఇష్టానికి కనెక్ట్ అవుతారన్న పాయింట్ నాకు బాగా అర్థమైంది. సూపర్. చేస్తున్నాను సార్, నేను కూడా చేస్తున్నాను హోమ్ మీటింగ్స్. అన్ని సక్సెస్ అయినాయి, నేను చేసినవన్నీ. ఇంకా మాటతోనే చేయాలి, ముందుకు పోవాలని చెప్పి ఉన్నాను. 100% ముందుకెళ్ళింది చారి సార్, నో డౌట్. మీ దగ్గర ఆ పట్టుదల ఉంది. కొంచెం అక్కడ లాక్ అయినారు, పర్లేదు. కొన్ని రోజులు పార్ట్ టైం గానే చేయండి. వన్స్ మీకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేదు అన్నప్పుడు ఫుల్ టైం టేకప్ చేయండి. ఓకేనా? ఓకే సార్, అలాగే. ఓకే, అలాగే చేద్దాం. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చారి సార్, వండర్ఫుల్ గా లీడ్ చేస్తున్నారు. అలాగే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ కే సుస్మిత మేడం, గుడ్ మార్నింగ్ మేడం. కే సుస్మిత మేడం, గుడ్ మార్నింగ్. అన్మిట్ ఆప్షన్ చేంజ్ చూడండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రవి సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్, ఈరోజు చెప్పిన అన్నిటిలో నాకు బాగానే నచ్చింది సార్. కాకపోతే ఒకటి నేర్చుకున్నాను సార్. నేను హోమ్ మీటింగ్స్ లేకుండానే చెప్తున్నాను. దానివల్ల వాళ్ళకి నచ్చింది నేను చెప్పట్లేదు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పట్లేదు. అది మార్చుకొని అప్లైనర్ తో కొన్ని రోజులు జర్నీ చేసి నేర్చుకోవాలనుకుంటున్నా సార్. సూపర్. ఖచ్చితంగా మేడం, మీ యాక్టివ్ అప్లైనర్ ఎవరున్నారో, హోమ్ మీటింగ్స్ ఎవరు చేస్తున్నారో ప్రాపర్ గా వాళ్ళతోటి ఒక 5-10 హోమ్ మీటింగ్ కి జర్నీ చేయండి. ఆ తర్వాత రికార్డ్ చేసుకుని దాన్ని రిపీటెడ్ గా వింటూ ఆ తర్వాత మీరు ప్లాన్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రజనీ నేతి, గుడ్ మార్నింగ్ మేడం. అన్మిట్ ఆప్షన్ చేంజ్ చూడండి మేడం. రజనీ మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నేను ఆశ్రమానికి వచ్చి కూడా నా పేరు ఎదురు చూస్తా ఉన్నాను సార్. వచ్చింది, లాస్ట్ వరకు ఉన్నాను. చాలా బాగా చెప్పారు సార్. నేను ఇంకా ట్రైన్ లోనే ఉన్నాను, ట్రైన్ దిగలేదు. అందరు దిగి ఎవరి గమ్యం వాళ్ళు చేస్తా ఉన్నారు. నేను కూడా ఇంకా బాగా నేర్చుకోవాలని, చేయగలను కానీ ఇంకా నేర్చుకోవాలని ఒక ఇదితో ఉన్నాను సార్. ఖచ్చితంగా మేడం, 100% పాత్రనైనా దాన్ని కడగంగా షైనింగ్ వస్తుంది కదా, అలా కూడా మనం షైన్ అయితే కొంచెం మనం ఏదైనా ఎదుర్కోగలమని ఒక ఇదితో ఉన్నాను సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన రవి సార్. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పినట్టు మీరు ఇంకా షైన్ అవ్వాలి, ఎంతో మందికి మీరు కూడా ఒక ఆదర్శంగా నిలబడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ చల్లా మల్లికార్జున్ సార్, అన్మిట్ ఆప్షన్ చేంజ్ చూడండి సార్. లీడర్స్ తొందరగా, షార్ట్ అండ్ స్వీట్ గా. గురువు గారు గుడ్ మార్నింగ్. చల్లా మల్లికార్జున్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్.
కంటిన్యూ కంటిన్యూ. సార్ గుడ్ మార్నింగ్. సిగ్నల్ సార్ రాక గుడ్ మార్నింగ్. పర్లేదు. నాకైతే అర్థమవుతుంది సార్. మొత్తం కూడా నా మిస్టేక్లు నాకు అర్థమవుతున్నాయి. ఇవన్నీ అధిగమించుకోవాలి సార్. అది కొంచెం కొంచెం టైం పడుతుంది. అది థ్యాంక్ యూ సార్. ఈరోజు సెషన్ సూపర్గా అర్థమైంది నాకు. నో ప్రాబ్లం. ఖచ్చితంగా మనం ఏం మిస్ అవుతున్నాము వాటిని రెక్టిఫై చేసుకుంటే బలంగా ముందుకెళ్ళింది. ఓకేనా? మిస్ అవుతున్నాం సార్. అవి మిస్ అయ్యాయి కూడా అన్ని అర్థమవుతున్నాయి. అది కొంచెం అంత చెప్పినంత ఈజీగా కూడా లేవు. అవి మెల్లిమెల్లిగా అన్ని శాటర్ చేసుకుంటా సార్ కొద్ది తొందరలోనే. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. ఎప్పుడు అది ఈజీ అయిందంటే మల్లికాన్ సార్, దానికి మనం టైం ఇచ్చి మార్చుకున్నప్పుడు ఈజీ అయింది. సింపుల్. అదొక్కటి ఫోకస్ చేయాలి. గురువు గారు చెప్పినట్టు ఈ గ్రహాలు ఉంటాయి కాబట్టి అవన్నీ మెల్లిమెల్లిగా తప్పించుకొని ప్లాన్ చేసుకుంటున్నా సార్. కొద్ది టైంలో ప్లాన్ చేసుకొని డూప్లికేట్ చేసుకుంటా సార్. థ్యాంక్ యూ మల్లికాన్ సార్. థ్యాంక్ యూ సార్ మల్లికార్జున్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ బత్తిన సురేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్, రవి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన హోమ్ మీటింగ్ అర్థం చేసుకుంటూ బాగా క్లుప్తంగా వివరించారు సార్. మీరు చెప్పినట్టే ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను సార్. సూపర్. ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. నెక్స్ట్ రవిప్రసాద్ 001. రవిప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవిప్రసాద్ సార్. అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నిజంగా ఒక గురువులాగా భావించి మిమ్మల్ని సురేష్ సార్ని ఫాలో అవుతుంటూ హోమ్ మీటింగ్ ఎంత బాగా చెప్పగలుగుతుందంటే ఇదంతా మీ యొక్క ట్రైనింగ్ అనుకుంటున్నాను సార్. నిన్న అసలు నాకు తెలియకుండా మనేటికోటలో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను సార్. కందుకూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరు వైఫ్ హస్బెండ్ డాక్టర్లు. కానీ మన ఫుడ్ సప్లిమెంట్స్ గురించి వాళ్ళని అగ్రి అయ్యేటట్టు చెప్పగలిగాను సార్ కాన్ఫిడెంట్ గా. మీరు చెప్తారు కదా, మీరు చెప్పే విషయం కాన్ఫిడెంట్ గా ఎప్పుడైతే చెప్పగలమో అప్పుడు ఖచ్చితంగా ప్రోడక్ట్ మనం వాళ్ళకి తీసుకెళ్ళగలమని ప్రోడక్ట్ కూడా వాళ్ళకి ఇచ్చి వచ్చాను సార్. శ్రీదేవి మేడం, మాల్కొండ సార్ నేను చేసాం పోయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సార్. ఓకే, సార్ వాళ్ళు మనకు చెప్తుంది కదా, మనం కొట్టుకుంటే ఏదైనా చేయొచ్చు. సార్ వాళ్ళు చెప్పింది మనం కరెక్ట్ గా అర్థం చేసుకొని ముందరికి వెళ్తే ఏమైనా చేయొచ్చు అనే నమ్మకం వచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ జాబ్. ఇలాగే ముందుకెళ్ళండి. తొందరగా 2 LOBలు తీసుకోవాలి మీరు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వెంకట సుబ్బానాయుడు సార్, గుడ్ మార్నింగ్. వెంకట సుబ్బానాయుడు సార్, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. గురువు గారు ఎవరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు సార్, ఇంకా కొంచెం ఆల్రెడీ చాలా టైం అవుతుంది. గుడ్ మార్నింగ్ గురువు గారు, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. ఓకే, మేబీ సార్ బిజీగా ఉన్నట్టుంది. ఎన్ మాల్కొండయ్య సార్, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. ఎన్ మాల్కొండయ్య 01 ఎన్ మాల్కొండయ్య సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్తో గుడ్ మార్నింగ్ సార్ ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు టెస్ట్ మరి నాకు ప్రతి ఒక్క పాయింట్ బాగా నచ్చినాయి సార్ మీరు చెప్పినవి. మేము కూడా కొంచెం హోమ్ మీటింగ్లకి కొంచెం దూరంగా ఉంటున్నాం సార్. ఇప్పటి నుంచి ట్రై చేసి కొంచెం నిదానంగా చేస్తాం సార్. పర్లేదు చిన్నగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అవును సార్, మనం మామూలుగా అయితే మీటింగ్లకి జూమ్ లో అన్ని ఉంటున్నాం కానీ హోమ్ మీటింగ్ కొంచెం లేట్ అయ్యేటట్టుంది సార్. కొంచెం ఏం కాదు ఖచ్చితంగా అవుతుంది. ఎస్ ఆల్ ది బెస్ట్. చిన్నగా నేర్చుకుంటూ ముందుకెళ్దాం. అవును సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కిరణ్ తలారి. కిరణ్ సార్, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్. లీడర్స్ కొంచెం ఫాస్ట్ గా. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు జూమ్ సెషన్ చాలా బాగుంది సార్.
ఇది రాత్రి నుంచే Yes, ఇది హోమ్ మీటింగ్ యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి నేను వెయిట్ చేస్తా ఉన్నాను సార్. సూపర్ సూపర్ సార్. సార్ ప్రతిరోజు నేను నేర్చుకోవటంతో పాటు నా టీంకి నేర్పించుకుంటూ ఎస్ ముందుకు ఎస్ తీసుకెళ్లాలని కృతనిశ్చయంతో ఉన్నాను సార్. తప్పకుండా ఈ సూపర్ వ్యవస్థ గ్రేట్ యొక్క జాబ్. గొప్పతనం తెలుసుకుంటూ ఈ వ్యవస్థకు అనుగుణంగా మమ్మల్ని మేము మలుచుకుంటూ నా టీంని ఎస్ మలుచుకుంటూ ఎస్ ఖచ్చితంగా ఒక సూపర్ 1 year సూపర్ లో మంచి సక్సెస్ తీసుకుంటామని నేను అనుకుంటున్నాను. 100% నేను సార్. ఎదగటంతో పాటు నా టీంను కూడా కొంతమందిని ఎస్ ఎస్ నన్ను ఎవరైతే నమ్మి ఈ వ్యవస్థను ఎవరైతే నమ్మి ముందుకు వస్తారో వాళ్ళని ఖచ్చితంగా సక్సెస్ చేయాలని నేను కంకణం కట్టుకున్నాను సార్. ఖచ్చితంగా 100% నో డౌట్ 100% అవుతుంది. వ్యవస్థ పవర్ఫుల్ గా ఉంది, మీ వాయిస్ పవర్ఫుల్ గా ఉంది, డిసైడ్ అయి ఉన్నారు, ఇంకా ఆపడానికి ఛాన్సే లేదు. 100% ముందుకెళ్ళింది. ఖచ్చితంగా మంచి సక్సెస్ తీసుకుంటారు సార్. కొండేపి టీంలోని వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ గా మీరు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా బలంగా ఇంకేదన్నా మార్చుకోవాల్సి ఉంటే అవి మార్చుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? అలాగే సార్, ఎస్ తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రమేష్ రమేష్ సార్, గుడ్ మార్నింగ్. అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. రమేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్. ఈరోజు మీరు చెప్పిన సెషన్లో నాకు హోమ్ మీటింగ్ గురించి నేను ఏం మిస్టేక్ చేస్తున్నానని అర్థమైంది సార్. హోమ్ మీటింగ్ అది మీరు చాలా అద్భుతంగా చెప్పారు ఈరోజు. అంటే మనకి ఎక్కడ ఫెయిల్ అయిపోతాం అనేది నాకు క్లారిటీగా అర్థమైపోయింది. దాన్ని ఆ విధంగా మీరు చెప్పిన పాయింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని హోమ్ మీటింగ్ చేసుకుంటూ సక్సెస్ చేసుకోవాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ రవి సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆల్ ది బెస్ట్ రమేష్ సార్. థ్యాంక్ యూ ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఎస్, థ్యాంక్ యూ రమేష్ సార్. నెక్స్ట్ పొడపాటి రాధా మేడం, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. పొడపాటి రాధా మేడం, గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ ప్రసాద్ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. రాధా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నేను కూడా హోమ్ మీటింగ్ నేర్చుకుంటున్నా సార్. యూట్యూబ్ చూస్తున్నా, మా అప్లైన్ తీసుకొని వెళ్తున్నాను కొన్ని చోట్లకి. సూపర్. ధర్మజ మేడాన్ని కొన్ని ఏమో నేను ఓన్ గా చేస్తున్నా సార్. అంటే మ్యారేజ్ బ్యూరో కాదు, అట్లా వెళ్ళిపోతూ బ్యాగ్ కూడా ఎంబడి పెట్టుకొని కొన్ని చోట్ల చెప్పుకుంటూ వస్తున్నా. కొన్ని మళ్ళీ మేడంతో కూడా మాట్లాడిస్తున్నాను సార్. పర్లేదు, నో ప్రాబ్లం. చేయండి, చాలా చక్కగా చేస్తున్నారు. అలానే మన ప్రయత్నం మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నేను ప్రయత్నిస్తున్నా సార్. మ్యారేజ్ అదే సార్, అదే నేను గట్టిగా ప్రయత్నిస్తున్నాను. మేడం కూడా మీ పర్సనల్ వర్క్ తో పాటు అదే మేడం గారు ఒక్క నిమిషం. సార్. రాధా మేడం, నేను చెప్పేది వినండి. మీ పర్సనల్ వర్క్ నో ప్రాబ్లం. ఖచ్చితంగా మీ పర్సనల్ వర్క్ చూసుకుంటూనే దీన్ని సిస్టానికి తగ్గట్టుగా చేస్తున్నారా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా? అలాగే సార్. అప్పుడు ఈజీగా సిస్టమ్ ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా చాలా చక్కగా చేస్తున్నారు, చాలా డెడికేటెడ్ గా చేస్తున్నారు. ఖచ్చితంగా నేర్పించడానికి, టీమ్ కి నేర్పించడానికి ట్రై చేయండి. మీరు నేర్చుకున్న ప్రతిదీ టీమ్ కి నేర్పించడానికి ట్రై చేయండి. బలంగా ముందుకెళ్తుంది. ఓకేనా? అలాగే సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. రవి సార్, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మంచి సక్సెస్ తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకుంటారు కూడా మీరు. ఆల్ ద బెస్ట్. సార్ ప్రసాద్ సార్, మేడం గారు అడిగిన వీడియోలు పెట్టలేదు సార్ మనం. అవి వాళ్ళ అంతా జర్నీలో ఉన్నాను, సారీ అమ్మా. ఏం లేదు సార్, తెలంగాణ పంపిద్దామని అందుకు సార్. ఖచ్చితంగా నో డౌట్. నిన్నంతా జర్నీలో ఉండటం వల్ల నేను పెట్టలేకపోయాను. ఇవాళ అవి మొత్తం షేర్ చేస్తాను. ఓకేనా? సారీ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ధర్మజ మేడాన్ని కూడా ఇబ్బంది. మీ అందరికీ అది ఉపయోగపడాలి. ఖచ్చితంగా ముందుకు అందుకే తీసుకెళ్తాం. నెక్స్ట్ కృష్ణ సార్, అద్దంకి కృష్ణ సార్, గుడ్ మార్నింగ్. కృష్ణ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు సార్ హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి ఏంటి అనేది.
మేము చేసే ఎస్ ఎస్ మిస్టేక్స్ తెలుసుకున్నాను సార్. ఇంకా చాలా వరకు నేను మార్చుకుంటాను సార్. సిస్టమ్ తగ్గట్టు చేసుకుంటూ ఇదవుతాను సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా కృష్ణ సార్. చాలా వరకు పట్టుకున్నారు, చాలా వరకు డెడికేటెడ్ చేస్తున్నారు. ఇంకేదన్నా ఈ స్టెప్స్ లో ఏదైనా మిస్ అవుతుంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? తప్పకుండా సార్, తప్పకుండా మార్చుకుంటాను సార్. ఆల్ థ్యాంక్ యూ ద సార్ బెస్ట్, ఆల్ ద ఈ బెస్ట్. అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక 5-6 ఉన్నారు సార్, తీసుకుందామా? పర్లేదు తీసుకోండి. కొంచెం స్పీడ్ గా లీడర్స్ నెక్స్ట్ ఏం మార్చుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నారో ఆ ఒక్క పాయింట్ చెప్పండి. కే పద్మ మేడం, గుడ్ మార్నింగ్. అచీవర్స్ టీమ్ కే పద్మ మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. ఓకే, నెక్స్ట్ కే వీరాంజనేయులు సార్, గుడ్ మార్నింగ్. 799 వీరాంజనేయులు సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. కే వీరాంజనేయులు సార్, గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి సార్. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. మేము చాలా రోజుల నుంచి ఇది ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలి సార్. సార్ చెప్పండి, మాట్లాడండి. ఓకే, మళ్ళీ అన్మ్యూట్ లోకి సార్. ఓకే, నెక్స్ట్ శివ కొల్లా సార్, గుడ్ మార్నింగ్. శివ కొల్లా సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ అవకాశం ఈ రోజు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తా ఉన్నాం సార్, ఈ అవకాశం కోసం. ఈ హోమ్ మీటింగ్ అనేది నా గురించే చెప్పినట్టుగా ఉంది సార్, వాస్తవంగా నిజంగా చెప్పాలంటే. కానీ హోమ్ మీటింగ్ డైరెక్ట్ గా నేను ఒక్కనే వెళ్ళి హోమ్ మీటింగ్ చేయడం వల్ల ఎవరు కనెక్ట్ కాలేదని ఇప్పుడు దీన్ని నేను చెప్పే హెల్త్ సప్లిమెంట్ గురించి ఓకే అంటున్నారు, కానీ వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదంటే మీరు అన్నట్టు సిస్టానికి అనుగుణంగా నేను వాళ్ళకి చెప్పలేకపోతున్నానేమో అనేది ఒక భావన. అప్లైయర్ని తీసుకెళ్ళి కొత్త వ్యక్తి చెప్తే మనం పక్కనే కూర్చొని ఏమన్నా కనెక్ట్ అవుతారు అనేది ఒక ఆలోచన. ఖచ్చితంగా సార్, అది ఒకసారి ప్లాన్ చేయండి. కొన్ని మీ అప్లైనర్ ఏం చెప్తున్నారో అవి ఫోకస్ చేయండి నేర్చుకోవడానికి. వన్స్ నేర్చుకుంటే ఆ తర్వాత మీరు ఏం చెప్పినా ఆ సిస్టానికి తగ్గట్టుకు వెళ్తే 100% కనెక్ట్ అవుతారు. ఓకేనా? అవును, నేనైతే మనీ గురించి అయితే ఊరికే ఏం చెప్పలేదు సార్. ఎక్కువ నేను చెప్పిన నెంబర్స్ మొత్తానికి అయితే హెల్త్ గురించే చెప్పాను సార్. సింపుల్ శివ సార్, మీరు చెప్తున్న వాళ్ళు మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళ కాదా ఒకటి. రెండోది, మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళకి మీరు చెప్పొద్దు స్టార్టింగ్ లో, మీ అప్లైనర్ తీసుకెళ్ళి చెప్పించండి. పెద్ద మైనస్ అదే అవుతుంది సార్, నాకు అర్థమైంది. అది ఖచ్చితంగా మీ అప్లైనర్ తీసుకెళ్ళి చెప్పిస్తే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఓకేనా? ఓకే సార్. అదే సింపుల్ సార్. ఇక్కడ సక్సెస్ నిజంగానే ఎంత హార్డ్ వర్క్ చేసినా రావట్లేదు అంటే సిస్టమ్ లో ఏదన్నా లోపం ఉంటే ఎవరికి సక్సెస్ రాకూడదు. లీడర్స్ గమనించండి, కొంతమందికి సక్సెస్ ఉంది, కొంతమందికి రావట్లేదు అంటే సిస్టానికి తగ్గట్టుగా చేసిన వాళ్ళకి సక్సెస్ వస్తుంది. సిస్టానికి తగ్గట్టుగా వెళ్లకుండా వాళ్ళ ఓన్ స్టైల్లో ఎవరు వెళ్తున్నారో వాళ్ళకి రావట్లేదు. సింపుల్. కొత్తగా రాజ్యాంగం ఏం లేదు ఇక్కడ. అది కొంచెం చేంజ్ చేసుకుంటే బండి స్పీడ్ అయింది. ఓకేనా? మీరు అన్నట్టు మన పక్కనే తిరిగి చెప్తున్నాడంటే అందువల్ల కనెక్ట్ అవ్వట్లేదు అని ఒకటి అర్థమైంది సార్. ఖచ్చితంగా అవి చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకే సార్, తప్పకుండా మీరు థ్యాంక్ యూ. నెక్స్ట్ కే శ్రీదేవి మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. శ్రీదేవి మేడం, కందుకూర్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ శ్రీదేవి మేడం. సార్, ఈ రోజు చెప్పిన సెక్షన్ లో ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. కంపెనీ గురించి చెప్పారు,
అలాగే అప్లైనరు డౌన్లైనర్ ఎలా ఉండాలో చెప్పారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి వస్తున్న ప్రాబ్లము అందరం మీటింగ్కి వస్తే సరిపోయిద్ది, జాయిన్ అయ్యాము అనే థాట్లో ఉంటున్నాము తెలిసి తెలియక. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి ఇది మనకు మీటింగ్ ఎలాగో గొప్పగా వెళ్ళి సక్సెస్ అవుతున్నామో, అలాగే హోమ్ మీటింగ్స్ కూడా చేస్తే నేను అని బాగా అర్థమయ్యేలాగా చెప్పారు సార్ ఈరోజు. టీం అందరికీ సూపర్ సూపర్. సపోర్ట్‌గా హెల్ప్ అయింది సార్ ఈరోజు మాత్రం. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ థ్యాంక్ యూ. ఎస్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ 888 మాధవరావు సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. 888 మాధవరావు సార్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి. సోమవాస సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మాధవ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. ఈరోజు బాగా చక్కగా చెప్పారు సార్. సూపర్. అన్నీ మీరు దాంట్లో ఏం ఉన్నారో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అది కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే 100%. ఆల్రెడీ ఒక లైన్ చాలా స్ట్రాంగ్ వెళ్తుంది, ఎల్ఓబి కూడా వచ్చింది. మీరు సిస్టానికి తగ్గట్టు ఏం మార్చాలో మార్చుకుంటూ వెళ్తే జస్ట్ 1-2 months లో మినిమం 30,000 చెక్ తీసుకుంటారు. ఓకేనా? ఓకే సార్. అవి మార్చుకుంటూ వెళ్దాం. అదే హోమ్ మీటింగ్ బెస్ట్. చెప్పాలి. ప్లస్ వచ్చేసి అదే సార్, మనం అంటే మనం అప్లైన్ లేకుండా వెళ్ళటానికి మీరు వద్దంటున్నారు, కానీ అప్లైన్ అంటే రాలేకపోతున్నారు. ఖచ్చితంగా అప్లైనర్ మీ దగ్గరికి రాడు సార్. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, లీడర్స్ గమనించండి సార్. అప్లైనర్ కి మనం మాత్రమే కాదు, మనతో పాటు ఇంకా లైన్లు ఉంటాయి. అప్లైనర్ మన దగ్గరికి మనం అప్లైనర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అప్లైనర్ ఎక్కడికి వెళ్తే అక్కడ. సార్ సురేష్ సార్ నా దగ్గరికి రాలా, నేను సురేష్ సార్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నా. క్లియరా? ఖచ్చితంగా మనం అప్లైనర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే 100% సక్సెస్ అవుతాం. అప్లైనర్ మన దగ్గరికి వచ్చినప్పుడు నేర్చుకోవాలంటే అమావాస్య పౌర్ణానికి ఒకసారి ఇంకా రాలేరు. కొంచెం అది కన్సిడర్ చేయండి అందరూ. ఓకేనా? అప్లైనర్ వెంట మనం పడాలి, అప్లైనర్ వెంట మనం పడి నేర్చుకోవాలి, అప్పుడు ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ మాధవ్ సార్. అదే సార్, కాదంటలేదు. అదే మనం ఒకరు వెళ్ళొద్దు అంటున్నారు కదా హోమ్ మీటింగ్ కి, కొద్దిగా ఆఫ్లైన్ హెల్ప్ ఉంటే మనం వెళ్ళటానికి బాగుండదు కదా అని అందుకోసం సార్ నేను అనేది. ఖచ్చితంగా అది మీ అప్లైనర్ తో ఒకసారి సపోర్ట్ తీసుకొని, మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళ దగ్గరికి మీ అప్లైనర్ తీసుకెళ్ళండి. మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళ ద్వారా వచ్చే కొత్త వ్యక్తులకి మీరు హోమ్ మీటింగ్ చెప్పండి. సింపుల్, క్లియర్, చాలా సింపుల్ లాజిక్. అది ప్లాన్ చేయండి. బట్ ఏం జరగాలన్నా ముందు మీరు ఇంట్లో నుంచి బయటికి రావాలి. ఓకేనా? ఎస్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాధవ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ లక్ష్మీ కరేటి. లక్ష్మీ మేడం, ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. లక్ష్మీ మేడం, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ సుమలత మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. 888 సుమలత మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు సార్ సెక్షన్ ఈ రోజు మీరు. థ్యాంక్ యూ మేడం. కొత్త వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యి సార్, మా లాంటి వాళ్ళకి. స్టార్టింగ్ మనం బయట ఎంత ప్రాణం పెట్టి పని చేస్తున్నామో, సమాజంలో మనం ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నాం, అది మనకి తినడానికి ఉండడానికి మాత్రమే సరిపోతుంది, మన ఖర్చులకే సరిపోతుంది. వెనక ఇన్కమ్ అనేది మనం సేవ్ చేసుకోవడానికి లేదని చెప్పారు. చాలా బాగుంది సార్ అది. నిజంగా అది ఎగ్జాక్ట్ గా కరెక్ట్ సార్. అది మనం బయట చేసే వృత్తిలో లాగా 20-30 వేలు సంపాదించడానికి వెస్టేజ్ లోకి రావాల్సిన అవసరం లేదని చెప్పారు. వచ్చిన తర్వాత మనం దీనిలో ప్రాణం పెట్టి ఎలా పని చేసి సక్సెస్ అయితే, కష్టం ఉంటది ప్రతి దాంట్లో, ప్రతి కష్టాన్ని ఎదుర్కొని ముందుకెళ్తే మన 3 తరాలు మార్చుకునే ఇన్కమ్ రావడానికి మనం ఎంత కష్టపడాలి, ఇందులో బయట కన్నా ఇంకా కష్టపడ్డా కూడా తప్పు లేదని చెప్పారు. చాలా బాగుంది సార్ ఆ పాయింట్ కూడా. అలాగే మనం
మన హోమ్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా మనం ఈ వెస్టేజ్ గురించి వాళ్ళకి అప్లై చేయకుండా ఫస్ట్ వెళ్ళగానే ఎలా మాట్లాడాలి, అదే విధంగా మన అప్లైనర్ సపోర్ట్ తీసుకొని, మనం ఈ ఫీల్డ్ కొత్త కాబట్టి స్టార్టింగ్ లో మన అప్లైనర్ తీసుకొని వెళ్ళి అక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్ వెస్టేజ్ గురించి అప్లై చేయకుండా కొంచెం వాళ్ళతో ఎలా మూవ్ అవ్వాలి ఫస్ట్ అని మీరు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. మీలాంటి మంచి వ్యక్తి మాకు ప్రతిరోజు జూమ్ ఇవ్వడం వల్ల నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ గా మారుతారు సార్. నిజంగా చెప్పాలంటే నేను ఫస్ట్ లో ఇక్కడికి వచ్చినప్పుడు ఏందో నాకు అసలు ఏం అర్థం కాలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం 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 నన్ను నేను మార్చుకుంటున్నాను సార్. నో ప్రాబ్లం మేడం. ఖచ్చితంగా మంచి గ్రేట్ నేర్చుకుంటూ దొరికారు. మీలాంటి మంచి yes, yes. వ్యక్తితో జర్నీ చాలా బాగుంది సార్. డైలీ జూమ్ అంతా పాజిటివ్ సార్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ గురువు గారు వెంకట సుబ్బానాయుడు సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇందాక పిలిచాను సార్. థ్యాంక్ యూ. నేను వాకింగ్ లో ఉన్నా, రాత్రి మాకు 12 అయిపోయా. సూపర్ సార్. మీరు అసలు మామూలుగా ఈ వయసులో కూడా రాత్రి లేట్ అయినా కూడా ఇంకా వాకింగ్ లో ఉన్నారంటే మీరు సూపర్ సార్ నిజంగా. వాకింగ్ లో కొంచెం లేట్ అయింది రాత్రి వచ్చేతలకి, అందువల్ల నేను 2 సార్లు చేసి ఉన్నాను, హ్యాండ్ చేశాను. కానీ మీరు పిలిచారు ఇందాక, పిలిచేటప్పుడు వేరే వాళ్ళకి మన కంపెనీ గురించి చెప్తున్నా సార్ వాకింగ్ లో. సూపర్. ఆ చెప్పేటప్పుడు నేను ఆన్ టచ్ చేసే లోపల నువ్వు చెప్పేశారు సార్. చాలా చాలా బాగా చెప్పారు సార్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. రవి సార్ ఎక్సలెంట్. నిన్న మన మీటింగ్ జరిగిన తర్వాత మనం అందరం కలిసి మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ని తీసుకుని మేము అందరం అడిగి పోయినప్పుడు మోటార్ సైకిల్ మీద కూడా నేను చీప్ ల్యాబ్కి వచ్చినానంటే తిరిగి నేను వచ్చిన తర్వాత అర్థమైంది సార్. తిరిగి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు ఏంది మన మీటింగ్ వాటికి ఒక్కరు సింగిల్ గా పోకుండా నిన్న మీరు చెప్పారు ఇక్కడ దేవాలయం దగ్గర ఎక్సలెంట్ గా చెప్పారు. మీరు చెప్పే విధానం నాకు బాగా నచ్చింది. చాలా స్మూత్ గా బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. కానీ అందరం ఎలా టీం నడుపుకోవాలనేది నిన్న ఇక్కడనే చెప్పారు మీరు. అలాగే మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత మన సురేష్ సార్ చేసిన మీటింగ్ లో లో ఎక్సలెంట్ సార్. ఆడవాళ్ళందరూ నాకు ఫోన్ కూడా చేశారు, భలే ఉందని సార్. అంత తోడు 4,28,000 తీసుకునే సార్ మా ఊరికి వచ్చి చెప్పిందంటే ఆశ్చర్యపోయారు వాళ్ళు. పల్లెల్లో ఒక పల్లికి వచ్చేయండి ఇంత గొప్పోడు. మనం ఏందో 50,000 సంపాదించని కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతాం వీళ్ళు. కానీ అంత వినయం, అంత విధేయత ఈ వెస్టేజ్ లో ఉంది. ఇది చాలా గొప్పది అని చెప్పినది చాలా మందికి అర్థమైంది. మనం ఎలా నడుచుకోవాలి, మనం ఎలా మార్చుకోవాలి అనేది మాత్రం నేను నిన్న చాలా తెలుసుకున్నాను సార్. మీరు దేవాలయం దగ్గర చెప్పినప్పుడు చాలా తెలుసుకున్నాను. తర్వాత చెప్పినప్పుడు కూడా సారు డిమో చేసి అవన్నీ చెప్పినప్పుడు మనం ఎట్లా పోవాలి, ఏ విధంగా జనాలకు చెప్పాలి అనేది బాగా అర్థమైంది. నేను ఆ విధంగా నడుచుకునేదానికి ప్రయత్నం చేస్తాను. మీతో కూడా కలిసి జర్నీ చేస్తాను సార్. ఎక్కడికైనా కానీ నాకు వయసు ఉన్నా కానీ భగవంతుడు ఏదో ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు. ఆ ఆరోగ్యంతో నేను చేయగలిగిన కాడికి చేస్తానని ఈ మీటింగ్ లో చెప్తున్నాను సార్. తప్పకుండా అందరూ కలిసి ముందుకు వెళ్దాం సార్. ఎక్సలెంట్ సార్. ఆల్ ద బెస్ట్ గురువు గారు. ఖచ్చితంగా మీరుంటే వెనక ఎంత దూరం అయినా తీసుకెళ్తాం, నో డౌట్. ఖచ్చితంగా మీ ద్వారా చాలా మందికి బలం అయింది, నో డౌట్ సార్. థ్యాంక్ యూ గురువు గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జ్యోతి మేడం గుడ్ మార్నింగ్. జ్యోతి మేడం గుడ్ మార్నింగ్. 1 2 3 జ్యోతి మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చాలా అంటే చాలా నేర్చుకున్నా సార్, ఇక్కడ తెలుసుకున్నాను. నాకంటూ హోమ్ మీటింగ్ పెడితే వాళ్ళు ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అనేది వాళ్ళు అర్థమైంది సార్. మేడం చెప్పండి. హలో మేడం చెప్పండి. నాకంటూ ఓన్ గా హోమ్ మీటింగ్స్ పెట్టాలని ఇప్పుడు ట్రై చేస్తున్నా సార్. అందులో అవి సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటో ఇవాళ నేను తెలుసుకున్నాను సార్.
సూపర్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి సార్ మీ మాటలు. ఎస్ ఎస్ అండ్ ఎస్ మొన్న నేను కనిగిరి దాకా వెళ్ళి హోమ్ మీటింగ్ పెట్టి వచ్చా గానీ వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అది ఎందుకు అనేది వాళ్ళు అర్థమైంది సార్ నాకు. పర్లేదు ఏ- ఖచ్చితంగా వాళ్ళకి వ్యవస్థ అర్థం అయితే 100% వస్తారు. అదే థ్యాంక్ యూ ఓకేనా? సార్. నో ప్రాబ్లం. ఓకే మన ప్రయత్నం మనం చేసుకుంటూ సిస్టానికి తగ్గట్టు వెళ్తున్నావా లేదా ఇదొక్కటి క్రాస్ చెక్ చేయండి చాలు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఎస్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఖచ్చితంగా మంచి సక్సెస్ తీసుకోవాలి. మీరు చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా మీరు ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వస్తున్నారు. మీ కృషి, మీ పట్టుదల వెనలేనిది, విలువ కట్టలేనిది. 100% నో డౌట్ రాబోయే రోజుల్లో మంచి సక్సెస్ తీసుకుంటారు. ఖచ్చితంగా హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మంచి సక్సెస్ తీసుకోవాలి. ఎస్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ థ్యాంక్ యూ మేడం. అమర్నేని ప్రసన్న మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గ్రేట్ లీడర్, డైనమిక్ లీడర్ ప్రసన్న మేడం, గుడ్ మార్నింగ్. లేదు సార్ నేనే సారీ చెప్పాలి, లాస్ట్ లో హ్యాండ్ రైజ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్లేదు చెప్పండి. ఎందుకంటే నాకు హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీరు అన్నారు కదా స్టార్టింగ్ లో సురేష్ సార్ నంద్యాల అటువైపు రమ్మన్నప్పుడు మమ్మల్ని కూడా స్టార్టింగ్ డేస్ లో మేము జాయిన్ చేసినప్పుడు ఎక్కడ మీటింగ్ అంటే ఎక్కడ హోమ్ మీటింగ్స్ అన్నా మీరు రావాలి అని అన్నారు. ఎందుకు సార్ అనే క్వశ్చన్ నేను ఎప్పుడు వేయలేదు, ఇప్పుడు కూడా వెయ్యట్లేదు. కాబట్టే నా సక్సెస్ ఈ చిన్న సక్సెస్ అనుకున్నాను. ఇంకా నేను తెలుసుకొని నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 3 నెలలు ఇప్పుడు మీరు అన్నట్టు చిన్న పిల్లవాడిని స్కూల్ కు జాయిన్ చేస్తే 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు వచ్చే జాబ్ కి అంత టైం పెడుతున్నాము. కానీ ఇక్కడ ఒక 3 నెలలు నేర్చుకోవడానికి టైం పెట్టకుండా నాకు సక్సెస్ రాలేదని అంటే అది నా పొరపాటు, నా గ్రహపాటు అనుకుంటాను సార్. నేను ఇంకా నో ప్రాబ్లం. చాలా చాలా చక్కగా లీడ్ చేస్తున్నారు. అలానే చేయండి. ఇక్కడ సింపుల్, ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఎవరైతే నేర్చుకోవాలనే థాట్ తో ఉన్నారో వాళ్ళకి నేర్పించుకుంటూ మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి సపోర్ట్ గా ముందుకెళ్ళాలి. వాళ్ళకి ఏమి నేర్పించాలో, ఏం గైడ్ చేయాలో అది సౌమ్యంగా మనం తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మనం బలంగా ముందుకెళ్ళగలం. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ సార్, ఎవ్వరూ ఇంకొకరికి బాస్ కాదు, ఇంకొకరి కింద పనిచేయట్లేదు. ఇక్కడ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ బలంగా ముందుకెళ్లేదే వెస్టేజ్ వ్యవస్థ. ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. మేడం గారు. ప్లస్ నిన్న నేను వెళ్ళిన దగ్గరగా వెంకటగిరి దాకా వెళ్ళాను సార్. కానీ అంత దూరం అనేది వెళ్ళే వరకు తెలియలేదు నాకు. కానీ డిసైడ్ అయ్యి వెళ్ళాను కాబట్టి, కానీ పాజిటివ్ గానే వెళ్ళాను, పాజిటివ్ గానే రిజల్ట్ కూడా వచ్చింది. మీరు అన్నారు కదా వాళ్ళకి వెళ్ళినప్పుడు ఏ గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చినప్పుడు సురేష్ సార్ అంటుంటాడు అట్టిస్తే 8:30 వచ్చింది అని. అది నాకు అక్కడికి వెళ్ళి బాగా అర్థమైంది సార్. అట్లా ప్రతిదీ కొంచెం నా మిస్టేక్లు ఉన్నాయి కరెక్ట్ చేసుకొని ఇంకా హెల్ప్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చుకుంటూ గుర్తించుకుంటూ నాకు చేతనంతలో, నాకు తెలిసినంతలో ఇంకా నాకు తెలియంది నేర్చుకుంటూ ముందుకెళ్తానని తెలుసుకుంటున్నాను సార్ ఈ జూమ్ ద్వారా. నాకు థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. సార్ మీటింగ్స్ అనౌన్స్ చేస్తారా? థ్యాంక్ యూ రోజు సార్, గ్రేట్ హోస్టింగ్. అలానే లీడర్స్ గమనించండి, కమింగ్ టు మీటింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు జూమ్ సెషన్ చాలా లేట్ అయింది. ఖచ్చితంగా రేపటి నుంచి 6:30 6:35 కల్లా సెషన్ హ్యాండ్ ఓవర్ ఇచ్చి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎగ్జాక్ట్ 7 కల్లా సెషన్ క్లోజ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకున్నాం సార్. నా రిక్వెస్ట్ ఒక్కటే, ఎవరన్నా ఫీడ్బ్యాక్ రాలేదా 100% ఫీల్ అవ్వద్దు. ఫీడ్బ్యాక్ వల్ల ఉపయోగం ఎంత ఉందో ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అది పాటించలేకపోతే అంతే టైం వేస్ట్ సార్. ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా పాటించాలి, పాటిస్తున్నావా లేదనేది ఫోకస్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది. ఆల్ ద బెస్ట్. అలాగే కమింగ్ టు మీటింగ్స్,
25 గురుగారు సాటర్డే అద్దంకి డిఎల్సిపిలో 3 గంటలకు డిఎల్సిపిలో ఇవ్వటం జరిగింది సార్. ఖచ్చితంగా ఆ దగ్గరలో ఉన్న ప్రతి లీడరు ఆ మీటింగ్ వినియోగించుకోవాలి. అలాగే మార్నింగ్ 10కి నెల్లూరు ఆ సరౌండింగ్ ఉన్న ప్రతి కీ లీడరు ఈ మీటింగ్ ని 25వ తారీఖు రేపు సార్ ఈ మీటింగ్ ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. చాలా అద్భుతంగా జరగబోతుంది. పెద్ద సెమినారు. ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరు టౌన్ హాల్ 20 రూపీస్ టికెట్ సార్. ఎవరైనా టికెట్స్ తీసుకోకపోతే టికెట్స్ బుక్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ మీటింగ్ ని వినియోగించుకుందాం. ఎస్. అలాగే 25 మధ్యాహ్నం 1 గంటకు సింగరాయకొండలో పెద్ద సెమినార్. చాలా అద్భుతంగా మళ్ళీ దగ్గరలో మన గురువుగారు టైం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు సింగరాయకొండ మీటింగ్ ని దిగ్విజయంగా సక్సెస్ చేసుకోవాలని, కొత్త వాళ్ళని ఎక్కువ మందిని ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎస్. అలాగే ఈవినింగ్ 6కి ఒంగోలు డిఎల్సి సార్. ఎవరో అన్మ్యూట్ లో ఉండండి, మ్యూట్ లో ఉండండి. ఎస్. అలాగే నెక్స్ట్ ఒంగోలు తర్వాత 26వ తారీఖు బెంగళూరులో సార్ హెడ్ ఆఫీసు శివాజీ నగర్. చాలా రోజుల తర్వాత గురువు గారు బెంగళూరుకి రావడం జరుగుతుంది. ఆ దగ్గరలో ఉన్న మన కీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళ కొత్త వ్యక్తులు ఎవరున్నా పర్లేదు సార్, వాళ్ళని అక్కడికి తీసుకెళ్లి ఈ మీటింగ్ యొక్క గొప్పతనం తెలియజేయటం వల్ల ఈ సిస్టానికి రావటానికి, ఈ వ్యవస్థ ద్వారా ముందుకెళ్ళటానికి హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ మీటింగ్ ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే సురేష్ సార్ గ్రేట్ లీడర్, మన మెంటర్, మన కోసం కొత్తపేట డిఎల్సిపి గుంటూరులో 28వ తారీఖు ఈవినింగ్ 5 గంటలకి టైం ఇవ్వడం జరిగింది సార్. ప్రతి ఒక్కరూ ఆ మీటింగ్ ని వినియోగించుకోవాలి. అలాగే లీడర్స్ మీటింగ్, ది మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ సార్. ఈ మీటింగ్లన్నిటిలో కల్లా డిసైడ్ అయ్యి జర్నీ చేయాలనుకున్న ప్రతి పర్సన్ రావాల్సిన ఇంపార్టెంట్ మీటింగ్ ఏమైనా ఉందంటే అది లీడర్స్ మీటింగ్. మేమందరమి నోట్లో నుంచి మాటే రాని సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఇంత ప్రశాంతంగా అనర్గళంగా ఇంతసేపు మాట్లాడే అవకాశం ఎక్కడొచ్చిందంటే ఈ లీడర్స్ మీటింగ్కి వెళ్ళే నేర్చుకున్నాం సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ అవకాశం దగ్గరలో మనకి మళ్ళీ వచ్చింది. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా రావాలని కోరుకుంటున్నాను. 26వ తారీఖు మార్నింగ్ 10 ఖచ్చితంగా గేట్ క్లోజ్ చేస్తానని చెప్పాడు సార్ సారు. ప్రతి ఒక్కరూ దాన్ని కన్సిడర్ చేయాలి. 10 లోపు మీటింగ్ హాల్ దగ్గరికి వచ్చేలాగా ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎస్. వెన్యూ వచ్చి తిరుమల కళ్యాణ మండపం, కందుకూరు. ఎస్. థ్యాంక్ యూ. అలానే నెక్స్ట్ మంత్ 2వ తారీఖు హైదరాబాద్ లో హౌసింగ్ బోర్డ్ డిఎల్సిపిలో అద్భుతంగా మీటింగ్ జరగబోతుంది సార్. ఖచ్చితంగా ఆ దగ్గరలో ఉన్న ప్రతి లీడర్ ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. కొత్త వాళ్ళకి ఎక్కువ మందికి అవకాశం ఉందని తెలియజేయటానికి మన ప్రయత్నం మనం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఖచ్చితంగా అందరం ముందుకెళ్ళాలి. అందరం కలిసి బలంగా గెలవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటూ ఎస్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఎస్. రవి సార్ క్లోజ్ చేస్తున్నాను.